ఈ వారం మన గెస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ది ఫైనెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్గా పేరు పొందిన రిటైర్డ్ డీజీపీ నండూరి సాంబశివరావు గారు. ఐఐటి కాన్పూర్ స్టూడెంట్, లక్షలో జీతం ఉన్న ఆయన ఇందులోకి ఎందుకు వచ్చారు? ఎకనామికల్గా చాలా బ్రిలియంట్ స్టూడెంట్. ఎప్పుడైతే నాకు ఫారిన్ అసిస్టెన్స్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రాలేదో, రాకపోయేటప్పుడు డిసప్పాయింట్ అయ్యి ఒకరోజు కొంచెం దిగాలుగా ఉంటే సెకండ్ అటెంప్ట్లో ఐ గాట్ ఐపీఎస్. ఆ ఇనీషియల్ పీరియడ్లో మీరు ఏమన్నా చెప్పండి, నక్సలిజం వాట్ ఎవర్ ఇట్ స్పీక్, ఆల్మోస్ట్ మీకు ఒక రకంగా చెప్పాలంటే దొంగలోకి వెళ్ళేవాళ్ళం. ఎస్, మా టీము ఒక ఇన్ఫార్మర్ని డే టైం పోయి కలిశారు. నాకు చెప్పకుండా అటుకులు మూట కట్టుకొని ఇతని దగ్గర ఉన్న స్టన్ గన్ తీసుకొని దాంట్లో ఉదికి ఫైర్ చేయబోయాడు. దూకిన తర్వాత వేపని ఫైర్ కాలేదు. ప్రాక్టీస్ చేస్తూ ఒకరోజు మిస్ఫైర్ అయింది. మిస్ఫైర్ అయ్యి వాళ్ళ మిస్సెస్ అబ్డామిన్ నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు 9 months ప్రెగ్నెన్సీ. అందరు డిఎస్పీలకు అగెనెస్ట్గా ఇంత రుబాబ్ సెక్షన్ అండి. నేను ఇప్పుడు ఏఎస్పీ, ఒక సంవత్సరంలో ఎస్పీ అవుతాను, జాగ్రత్త అని కూడా వార్నింగ్ ఇచ్చాను. సో బేసికల్ ఏంటంటే వీ నీడ్ టు సపోర్ట్ అవర్ పీపుల్ అండి. మెదక్లో మీకు ఏం గుర్తుంది సార్? ముగ్గురులో నన్నే ఫస్ట్ ప్రమోట్ చేశారు. ఎందుకు చేశారంటే అప్పుడు హరిభూషణ్ అనే ఒక సూడో నక్సలైట్ ఉండేవాడు. వాడి అరాచకాలు ఎక్కువయ్యి 14 daysలో వీ కుడ్ కంప్లీట్ ద టాస్క్. గురజాల వాళ్ళు బాగానే కంట్రోల్. గురజాల కన్నా నర్సరావుపేట దొడ్డ బాలకోటరెడ్డి గారు, స్వర్గీయ కోడెల శివప్రసాదరావు గారు, వాళ్ళిద్దరు నన్ను ఒకరోజు ఫోన్ చేసి అడిగారు, సార్ ఒక ఏదో శివప్రసాదరావు గారు, బాలకోటరెడ్డి గారు ఎక్కడో పోయి అఫెన్స్ చేసిన తర్వాత మీరు నేను ఎవరో కంప్లైంట్ చేస్తాం పోలీస్ స్టేషన్. ఏమనంటే ఈయన ఇలా చేశాడని. అప్పుడు కాదు మనం యాక్షన్ తీసుకోవాల్సింది, తప్పు చేస్తుంటే అక్కడికక్కడ కాళ్ళు చేతులు తీసామని చెప్పారు. అసలే అక్కడే మీరు ప్రివెంట్ చేయలేకపోతే మీరు మగవాళ్ళు ఎందుకు? ఈవినింగ్ 4:45 ఎలక్షన్స్, ఇంకో 15 నిమిషాలు అయిపోతుంది. ఓ డిఎస్పీ గారు ఫోన్ చేశారు నాకు, సార్ కోడెల శివప్రసాద్ గారి బండి వస్తుంది సార్, కానీ ఒక బండి రావట్లేదు సార్, 2 వస్తున్నాయి సార్. షాడో పార్టీ ఫస్ట్ టైం కాన్సెప్ట్ ఆఫ్ షాడో పార్టీ వాజ్ ఇంట్రడ్యూస్. మహబూబ్నగర్లో కూడా చరిత్ర సృష్టించినటువంటి ఇన్సిడెంట్. పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఈవినింగ్ 5 o'clock అయిపోయింది. క్రైమ్ మీటింగ్ అయిపోయింది. సడన్గా ఎవరో పరిగెత్తుకుంటుంది సార్. పోలీస్ స్టేషన్ ఎదురుగా దిగి ఫైర్ చేశారు. అందరు చూస్తున్నారు ఏ విధంగా రియాక్ట్ అవుతారో సాంబశివరావు ఎస్పీ గారు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు గ్రెనేడ్ లాంచ్ చేశారు, గ్రెనేడ్స్ యూజ్ చేశారు. రాయలసీమ ఐజీగా మీ రిటైర్ అయిపోయాను కాబట్టి నేను ఫ్రీగా చెప్పచ్చు. తాడిపత్రి స్టేషన్లో ఒక మర్డర్ జరిగింది. మర్డర్ జరిగితే సీఎం గారు పిలిచారు, రాజశేఖర రెడ్డి గారు పిలిచారు, గౌరవనీయులు. తమిళనాడు కూనూరులో ఒక హాలిడే వెకేషన్లో ఉన్నాను. స్క్రోలింగ్ చూశాను, సాంబశివరావు ఈజ్ పోస్టెడ్ యాజ్ విశాఖపట్నం కమిషనర్ అని. అంటే 6 నెలల తర్వాత కూడా గుర్తుపెట్టుకొని మాకు ఆ విలువనిచ్చినటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మీలాంటి ఆఫీసర్స్ తీసుకుని జర్నీ వల్ల మీరే ఎవడో ఒక పిల్లి వేసిన విషయం ఇప్పుడు మీరు పోయి పబ్లిక్ కోసం ఇప్పుడు ఓట్లో నిల్చొని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ, మంచి ప్రశ్న వేశారు మీరు. వ్యాస్ గారు మహానుభావుడు, రిస్క్ కదా. ఆలంపల్లిలో 18 మంది పోలీస్ ఆఫీసర్స్ని చంపారు నక్సలైట్స్. దిశ దగ్గరికి వచ్చినప్పుడు షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో చంపేశాడు. 100%. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ది అక్యూజ్, లెట్ ద లా టేక్ ఇట్స్ కోర్స్. డబ్బున్న వాడికి, బలవంతుడికి న్యాయం ఎప్పుడైనా కొని తెచ్చుకుంటాడు. సామాన్యుడు ఎప్పుడైతే న్యాయం కోసం కష్టపడే పరిస్థితి వస్తుందో, మీరు చెప్పిన నక్సలిజంలో అవన్నీ తిరుగుబాటు మళ్ళీ తిరిగి వస్తాయి. వాసుదేవ్ సింగ్ అని ఒక ఆయన ఉండేవారు ఎన్పీ నేషనల్ పోలీస్ అకాడమీలో. రావు సాబ్ పీట్ పర్ మారో లేకిన్ పేట్ పర్ నహీ మారో అన్నాడు. కట్టు మీద కొట్టు. That principle always I followed in my 33 years. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ది ఫైనెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్గా పేరు పొందిన రిటైర్డ్ డీజీపీ నండూరి సాంబశివరావు గారు.
నండూరి సాంబశివరావు గారు చదివింది మెకానికల్ అయినా ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అయిన తర్వాత ఆయన చేసిన కార్యక్రమాలు అన్నీ ఇన్ని కావు. జనరల్గా పోలీస్ ఆఫీసర్స్ ఏదైనా ఇష్యూ జరిగితే గో హెడ్ అంటారు కానీ ఎలా ఎగ్జిట్ అవ్వాలని చెప్పరు. కానీ సాంబశివరావు గారు ఎక్కడ వెళ్ళాలి, ఎలా రావాలి, ఆ సమస్య పరిష్కారం కూడా చెప్పిన ఆఫీసర్. చాలా కూల్గా ఉంటారు కానీ పేరుకి ఆయన చేయాల్సింది చేస్తారు, మెన్కి సపోర్ట్ ఇస్తారు. ఎక్కువగా పబ్లిక్కి ఎంత దగ్గర అవ్వాలని చూస్తారు. అప్పుడప్పుడు మెన్ మీద కొంచెం చిరాకు పడిన తర్వాత వాళ్ళని దగ్గర తీసుకుంటూ వాళ్ళకి కావాల్సిన వెల్ఫేర్ కూడా ఎక్కువ ఆలోచిస్తారు. అందుకే సాధారణంగా నాకు తెలిసి ఆయన దగ్గర గతంలో పనిచేసిన గన్మ్యాన్లు ఇప్పటికీ కూడా ఉన్నారని అనిపిస్తుంటుంది. అలాంటి వ్యక్తిని ఈరోజు మనం పరిచయం చేస్తున్నాం. సాంబశివరావు గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండకపోయినా ఐ డ్రీమ్లోని వీర్స్కి మాత్రం ఎప్పటి నుంచి అడుగుతున్నారు కాబట్టి, ప్లస్ ఆయన ఇంటర్వ్యూ చేయాలని ఇంటెన్షన్ నాకెందుకు ఉందో కూడా మీకు చెప్తాను. తర్వాత అప్పటికి నక్సల్స్ పీక్ స్టేజ్లో ఉన్న టైంలో సాంబశివరావు గారు ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేశారు, ఆ టీం ఏ విధంగా చేసింది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాగో కడుస్తుంది, నెక్స్ట్ జనరేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ రావాల్సిన వాళ్ళకి ఏ విధంగా ఆయన అడ్వైజ్ చేస్తారనే విషయాన్ని సార్ నేటి తెలుస్తుంది. సార్ నమస్తే అండి. నమస్కారం. నండూరి సాంబశివరావు బాగున్నాను సార్. సార్ మీ ఎంట్రీ కోసం నేను 2018 నుంచి మేము వెనక్కి పడుతూనే ఉన్నాను. అంటే మీ ఇంటర్వ్యూ చేయడానికి కూడా నాకు ఒక ఈరోజు నిజంగా చెప్తున్నా, అంటే చాలామంది ఆఫీసర్లు చేసిన మీ ఇంటర్వ్యూ చేయడంలో నాకు అదొక హ్యాపీనెస్ ఉందండి. ఎందుకంటే నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు మేము మెదక్ వేసిపోయాను. నేను అప్పుడులో ఉదయం పేపర్ కానీ సిటీ కేబుల్ పనిచేస్తున్నప్పుడు మీరు పటాన్చేరు పోలీస్ స్టేషన్కి ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు గంగారాం లాంటి వాళ్ళు ఉన్నప్పుడు అసలు మీ కళ్ళు చూస్తేనే భయపడేవాళ్ళు. రియల్ సార్, అసలు పోలీస్ ఆఫీసర్ అంటే అంత నవ్వుతున్నారు కానీ ఆ కంటి చూపులతోనే మీరు మాట్లాడుతుంటారు. ఒక ఇన్సిడెంట్ కూడా చెప్తాను సార్. పటాన్చేరులో పాత పోలీస్ స్టేషన్, ఇప్పుడంటే అంత మారింది అనుకోండి. ఆ పోలీస్ స్టేషన్లో మీరు కూర్చుని మీ చూపు అక్కడే ఉంది, మీ క్వశ్చన్స్ మాత్రం అసలు ఎవరు వాడు ఏంటి అసలు అంటే మరి దానికి వివరించలేం. అటువంటివన్నీ కూడా నాలాంటి రిపోర్టర్కి అప్కమింగ్ రిపోర్ట్స్ అందరూ కూడా అట్రాక్ట్ అయ్యింది. దాంతో మీ ఫంక్షనింగ్ కూడా బాగుంటుందండి. ఒక ఆఫీసర్ని ఎలాగ దగ్గర తీసుకోవాలి, మీకు నమ్మిన ఆఫీసర్ తప్పు చేసే వాడిని ఎలా వార్న్ చేయాలి అనే విషయాలు చేయడంతో పాటు మీరున్న టైంలో ఒక మావోయిజం నక్సల్స్ మూవ్మెంటే కాకుండా డెకాయిడ్స్ ఎక్కువ జరిగాయి. నాకు తెలిసి డెకాయిడ్స్ జరుగుతున్నప్పుడు అప్పుడు మీరు డిఐజీ ప్రమోషన్ అయిపోయారు, హైదరాబాద్ రేంజ్ డిఐజీ అయ్యారు. డిఐజీ అయిన తర్వాత కూడా నైట్ తిరగడం, నైట్స్ రౌండ్ తిరగడం ఫస్ట్ టైం మిమ్మల్ని చూశారు. జనరల్గా గ్రూప్ ఇన్స్పెక్టర్ లెవెల్లోనూ లేదంటే డిఎస్పీ లెవెల్ తిరుగుతారు. అప్పుడు రామచంద్రరాజు గారు రంగారెడ్డి ఎస్పీ. కానీ హైదరాబాద్ రేంజ్లో వరుసగా డెకాయిట్లు, పెట్రోల్ పంపులు అటాక్స్ జరుగుతుంటే ఒక నైట్ అంతా కూడా మీరు తిరిగారు. మీరు తిరుగుతున్న టైంలోనే సిద్దిపేటలో పెట్రోల్ పంప్ అటాక్ అయింది. అప్పుడు విక్రమ్ సింగ్ మాన్ ఓఎస్డి గారు. మేము కవరేజ్కి వచ్చినప్పుడు మిమ్మల్ని బాగా దగ్గర చూసాం. నేను అడిగాను కూడా, సార్ మీరేంటి రావడం అని అడిగితే నవ్వి ఊరుకున్నారు. కానీ మీ ఆఫీసర్లు చెప్పారు, ఆయన పట్టుదల విక్రమార్కుడు, రాత్రి కూడా మమ్మల్ని పడుకోడు, ఆయన పడుకోడు, మమ్మల్ని పడుకోని కూడా అని. అంటే ఒక డిఐజీ లెవెల్లో మీరు బీట్లు నైట్ టైం తిరుగుతుంటే ఖచ్చితంగా ఎస్హెచ్ఓ కూడా రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది. అంటే మీరు అంత కష్టపడ్డారు కాబట్టి ఆ డెకాయిడ్స్ అన్నీ కూడా కంట్రోల్ అయ్యాయి. ఇప్పుడు నేను నా గురించి మీకు చెప్పానండి, ఎందుకు మీ ఇంటర్వ్యూ అప్పటి నుంచి అడుగుతున్నాను అన్న విషయాన్ని మీరు రెస్పాండ్ అవ్వకపోయినా మీకు విసిగించి వేధించి ఆఖరికి ఈరోజు మీకు పట్టుకోవాల్సి వచ్చింది. నండూరి సాంబశివరావు గారు అనగానే ఐఐటి స్టూడెంట్, ఒంగోలు నుంచి వచ్చారు, పర్ఫెక్ట్ ది ఫైనెస్ట్ ఆఫీసర్ అండ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆఫీసర్, అందులో ఎక్కడ డౌట్ లేదు. కానీ మీ వే ఆఫ్ ఫంక్షన్ డిఫరెంట్ ఉంటుంది. అందరు ఆఫీసర్లు ఒకలాగా ఉంటే మీరు ఒక ఫంక్షనింగ్ చేసేవారు. సాధారణంగా ఆ టైంలో డెకాయిట్లు కానీ ఏమైనా మిగతా ఆఫీసర్లు సెట్ మీదే తిడుతుంటే మీరు అలా కాకుండా వాట్ నెక్స్ట్ అని మీరు అనడం, వాళ్ళకు ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చేది. దాంతో మీ టీం కూడా, అంటే మీకు ఇంత ఉపజ్ఞాతం ఎందుకు ఇస్తున్నారంటే మిమ్మల్ని అంత అబ్జర్వ్ చేసుకొచ్చారు. మీ టీం కూడా ఖచ్చితంగా సార్ రోడ్డు మీద ఉన్నాడు, సార్ మనకు సపోర్ట్ చేస్తాడని వాళ్ళు కూడా పర్సనల్గా తీసుకుని చేసేవారండి. అలాంటి సాంబశివరావు గారు రిటైర్ అయిపోయిన తర్వాత పోర్ట్ కానీ పనిచేయడం, ఇంకా మీరు బిజీగా ఉండడం అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఏంటంటే మీ హెయిర్ వైట్ అయింది కానీ సార్ మీ ఫిజిక్ ఆ హెయిర్ అలాగే ఎప్పుడు కూడా మీరు ఇలాగ అనడం, ఇవన్నీ మాకు గుర్తు. ఇప్పుడు అదే మీ ఫిజికల్ ఫిట్నెస్ కూడా అదే ఉందండి, ఒక జస్ట్ వైట్ హెయిర్ అయ్యింది అంతవరకు. సార్ అప్పుడు మీరు వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది, మీరు అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు రావాలనుకుంటారు, వచ్చిన తర్వాత ఏ విధంగా దీన్ని చేసుకొచ్చారు? ఈరోజు కంబైన్డ్ ఏపీలో నక్సల్స్ మూవ్మెంట్ లేదు అంటే దానికి కారణం మీలాంటి ఆఫీసర్స్. అంటే మీ కంట్రిబ్యూషన్ 100% ఉంది. సీనియర్ ఆఫీసర్, లెజెండ్స్ ఆఫీసర్లో ఉన్నారు. తర్వాత మీరు రిటైర్ అయ్యేసరికి దాని సిచ్యువేషన్ పీక్ స్టేజ్ నుంచి ఎండ్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు అది కంట్రోల్లో ఉందనుకుంటా. కానీ ఆ మూమెంట్ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఏది ఉంది మీలాంటి, అది మీరు దానికి కాదనలేరు అనుకుంటా. మీరు కూడా చాలాసార్లు చెప్పారు, సమస్య అనేది ఎప్పుడు ఉంటుంది, దానికి రకరకాల రూపాల్లో రావచ్చు. ఆ సమస్య ఇప్పుడు జనరేషన్కి ఏ విధంగా రాబోతుంది, ఆ ఓరియంటేషన్ ఉందా లేదా, నెక్స్ట్ ఈ డిపార్ట్మెంట్లో రావాల్సిన వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి,
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పినందుకు. ఒకసారి నండూరు సాంబశివరావు గారి గురించి అసలు ఎందుకు యూనిఫామ్ వేసుకోవాలనుకున్నారు? ఐపీఎస్ అంటే ఐఐటి స్టూడెంట్, ఐఐటి చెన్నై అనుకుంటాం మీరు. కాన్పూర్ అండి. కాన్పూర్, ఐఐటి కాన్పూర్ స్టూడెంట్, లక్షలో జీతం ఉన్న ఆయన ఇందులోకి ఎందుకు వచ్చారు? అలా అని కాదండి. మొదట్లో నాకు నేను ఎకనామికల్గా చాలా బ్రిలియంట్ స్టూడెంట్ని, ఆల్మోస్ట్ నెంబర్ 1 స్టూడెంట్. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ విశాఖపట్నంలో చేశాను 5 సంవత్సరాలు. తర్వాత ఐఐటి కాన్పూర్లో 2 years. 2 చోట్ల కూడా ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్. ఒకసారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సార్. నాన్నగారు యా, మాది స్వస్థలం ఒంగోలు అండి. మా నాన్నగారు స్కూల్ టీచర్, ఎలిమెంటరీ స్కూల్ టీచర్, మదర్ హోమ్ మేకర్. వీఆర్ ఫ్రమ్ ఏ వెరీ స్మాల్ బిగినింగ్స్. 3 అన్నదమ్ములు, ఒక ఎల్డర్ సిస్టర్ అందరికన్నా. దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్. వెరీ స్మాల్ ప్లేస్, మిర్యాలపాలెం అని ఒంగోలులో, చిన్న డౌన్ టౌన్ లాంటిది అనమాట. సో ఐ మేడ్ ఏ వెరీ స్మాల్ బిగినింగ్. మా ఫాదర్కి చాలా కోరిక, పిల్లలు బాగా చదవాలి, నేను టీచర్ కాబట్టి అనేటి. ఆయన కొంత డిసప్పాయింట్మెంట్ ఎక్కడంటే వాళ్ళు సరిగా చేయలేకపోయారు. ఆ టైంలో వెన్ ఐ డిడ్ వెల్, హీ వాజ్ వెరీ హ్యాపీ మ్యాన్. సో ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీకి రావటం, అప్పుడు నేను కాలేజీలోనే, ఇంటర్మీడియట్ కాలేజీలోనే ఐ వాజ్ కాలేజ్ టాపర్. అక్కడి నుంచి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీకి రావటం, ఇక్కడి నుంచి మళ్ళీ ఐఐటి కాన్పూర్ పోవటం. నా కోరిక ఏంటంటే ఏదైనా విదేశాలకు పోయి మంచి యూనివర్సిటీలో ఒక పిహెచ్డీ చేసి ఏదో ఒక ఐఐటికి మళ్ళీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా రావాలి, ఒక మంచి ప్రశాంతమైనటువంటి జీవితం గడపాలని టీచింగ్ ప్రొఫెషన్ బాగా ఇంట్రెస్ట్. ఇప్పటికి కూడా ఇంట్రెస్ట్, ఇప్పటికి కూడా. అలాంటిది దట్ వాజ్ ది ఇంటెన్షన్. అలాంటిది ఎప్పుడైతే నాకు ఫారిన్ అసిస్టెన్స్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రాలేదో అప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఇంత కాలం నేను నెంబర్ 1 స్టూడెంట్గా ఉండి నాకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రాకపోవడం ఏంటి, నా కొలీగ్స్కి వచ్చింది. మళ్ళీ నా దగ్గర కొంచెం స్ట్రాటజిక్ ఎర్రర్ చేశాను. నేను ఏం ఎర్రర్ చేశానంటే అన్ని ఏ గ్రేడ్ యూనివర్సిటీస్కి అప్లై చేశాను. ముందు అడుగు పెట్టి అక్కడ తర్వాత ఏ గ్రేడ్కి పోవాలి. ముందు బి అండ్ సికి అప్లై చేసి నేను అప్లై చేయడమే ఏ గ్రేడ్ యూనివర్సిటీస్కి అప్లై చేశాను. దాంతో న్యాచురల్గా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రాకపోయేటప్పుడు డిసప్పాయింట్ అయ్యి ఒకరోజు కొంచెం దిగాలుగా ఉంటే నాతో చదువుకున్న స్టూడెంటే చంద్రభూషణ్ పాలివాల్ అని, ఆయన పోతూ పోతూ నవ్వుతూ పోతున్నాడు, సరదాగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. ఏంటి పాలివాల్ ఏంది ఇంత బాగున్నావు అంటే, నేను ఇప్పుడే మా తల్లికి, మా మదర్కి టెలిగ్రామ్ ఇచ్చాను, మే డిఎం బన్ గయా అన్నట్లుగా ఇచ్చారు. అంటే నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయిపోయాను. అరే నువ్వు నాతో పాటు చదువుతున్నావు, నాకు తెలియకుండా ఇప్పుడు నువ్వు రాసావంటే, లేదు లాస్ట్ ఇయర్లో ఫస్ట్ అటెంప్ట్లోనే అతనికి 11th ర్యాంక్ ఎంతో వచ్చింది. ఐ వాజ్ ఇన్స్పైర్డ్. చూసావా ఇంత కష్టపడ్డాడు, మనం కూడా మన ఇండియాలో ఉంటే మనకి సివిల్ సర్వీసెస్ అనేది ఒక మంచి ఆప్షన్ కదా అని మా ఫాదర్ డిస్కరేజ్ చేశారు. ఈ సర్వీసెస్ మనకు కాదు, పెద్ద వాళ్ళకి రికమెండేషన్స్ పెద్దవి ఉంటాయి, మనం పోకూడదని అన్నారు. నేను అన్నాను సరే వస్తే వచ్చింది, నా ప్రయత్నం నేను చేస్తా, మంచి అకాడమికల్గా మంచి స్టూడెంట్ కాబట్టి. లేకపోతే ఏం చేస్తామని అడిగాడు. లేకపోతే ఏదో కాలేజీలో బోధనా రంగంలోకి వెళ్ళి స్థిరపడతానని చెప్పాను నేను. సో ఆయన నాన్నగారితో కూడా ఎంత ఫ్రీగా ఉండేవారు మీరు? అంటే నేను చిన్నవాడిని. నాకు అప్పటికే ఐఐటి కాన్పూర్లో కోర్స్ అయిపోగానే టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్లో జాబ్ వచ్చింది నాకు. సో జాబ్ బెంగళూరులో వచ్చింది. సో ఎవరు వద్దంటారు చెప్పండి, బెంగళూరు టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ జాబ్, హాయిగా సెటిల్ అయిపోవచ్చు. వీడు ఎందుకు ఇలా కొంచెం ఏదో చిన్నప్పుడు ఫెరోషియస్ సార్ అక్కడ? చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఫెరోషియస్ ఉండేవారు ఏంటి? ఫిరోషియస్ అలా ఉండేవాడు కాదు, పట్టుదల ఎక్కువ నాకు. పట్టుదల మీ సర్కిల్లో చాలా మంది చెప్పారు పట్టుదల ఎక్కువను, ఎవరితో మాట పడటం నాకు ఇష్టం లేదు. మాట పడటం అంటే ఏంటంటే, నేను మీ దగ్గర పనిచేస్తున్నాను అనుకోండి, నేను మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ పని చేయడానికి ప్రయత్నిస్తాను. కానీ ఏదో అంతా అయిపోయిన తర్వాత మురళి గారు ఏంటా సంవత్సరం ఎలా చేసామనంటే నాకు మనసు చిక్కుమంటుంది. అది మా ఫాదర్ నాకు ఇచ్చినటువంటి గొప్ప డిఎన్ఏ వరం అనమాట. సో ఐ డోంట్ యాక్సెప్ట్. నేను ఎవరైనా సరే ఏ పనిలో అయినా సరే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మించి అందించడంలో నాకు అదొక ఆనందం ఉంటుంది. మాట పడని తత్వం. మీరు యూ కెన్ ఆల్వేస్ సే దట్. అది మంచిదా చెడ్డ పక్కన పెట్టండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకంటే నేను ఒక్కళ్ళ కింద మాట అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. దట్ ఈస్ ద థింగ్. దట్ ఈస్ ద రీజన్ వై ఐ వాస్ గుడ్ స్టూడెంట్. ఐ వాస్ గుడ్ ఎవ్రీథింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ టు మై బెస్ట్ ఆఫ్ ఎఫర్ట్స్ అనమాట. సో ఆ విధంగా ముందుకు వెళ్ళాను. సో అప్పుడు నేను కూడా అటెంప్ట్ చేశాను. 1 year ఆగి అటెంప్ట్ చేస్తే సెకండ్ అటెంప్ట్లో ఐ కుడ్ గెట్ గుడ్ ర్యాంక్, రాలేదు, మంచి ర్యాంక్ రాలేదు. సో ఫస్ట్ అటెంప్ట్లో, సెకండ్ అటెంప్ట్లో ఐ గాట్ ఐపీఎస్. సో థర్డ్ అటెంప్ట్లో ఐ కుడ్ నాట్ గెట్ ఎనీ ర్యాంక్. సో లక్కీగా ఐ వాజ్ వెరీ లక్కీ. గాడ్ ఈజ్ గ్రేట్. ఐపీఎస్లో కూడా టాప్లో ఉండటం,
ఏపీకి అలాట్ అవడం, హోమ్ క్యాడర్ వచ్చి హోమ్ కార్డ్ రావడం ఐపీఎస్ అంటే ఆ రోజుల్లో నిజంగా అదృష్టం అనుకోవచ్చు. సో హ్యాపీగా అంతా బాగానే ఉంది. కానీ ఐఐటి కాన్పూర్లో చదివి ఫస్ట్ పోస్టింగ్ బెల్లంపల్లి ఏఎస్పీగా రావడం జరిగింది. బెల్లంపల్లి ఏఎస్పీ అంటే ఆ రోజుల్లో నక్సలిజము, ఈ రాడికల్ స్టూడెంట్ యూనియన్స్ చాలా పీక్ దీంట్లో ఉండేవి. కానీ ఏదైనా ఎలా చేయాలన్న దాని దగ్గర అప్పట్లో వివేక్ దుబే గారు అని ఎస్పీ గారు ఉండేవారు. ఆయనకి పూర్తిగా అవగాహన లేదు, నాకు అసలు లేదు. ఆయన అన్నారు, సంవత్సరం ఎక్కడికైనా పోయి నేర్చుకొని వద్దామా మనం ఎలా చేయాలని చెప్పాను. మా స్నేహితుడు జగిత్యాల్లో మిత్రుడు వేణుగోపాల్ అని అప్పుడు జగిత్యాల డిఎస్పీగా ఉండేవాడు. ఆయన దగ్గర పోయి నేర్చుకొని, అసలు నేర్చుకోవడం అంటే అసలు ముందు అసలు కొంచెమన్నా చెప్పాయా ఏది దానికి గుణగణాలు ఏంటి, అసలు ఎలా చేయాలి ఏంటి అని చెప్తే వేణుగోపాల్ వాజ్ వెరీ నైస్ ఫ్రెండ్. ఈవెన్ టుడే ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. మన స్టేట్లోనే పనిచేసి రిటైర్ అయ్యారు, మా బ్యాచ్మేటే, అంటే డిఎస్పీగా మాతో ట్రైన్ అయ్యారు. అలా మనం ఏంటంటే ఆ ప్రయాణం అలా మొదలెట్టాం. మొదలెట్టి 2 years బెల్లంపల్లిలో ఉన్నాం. తర్వాత మీరు చూసినప్పటికి మెదక్కి వచ్చాం. అక్కడి నుంచి రంగారెడ్డి ఇవన్నీ. కాకపోతే ఏంటంటే ఆ ఇనీషియల్ పీరియడ్లో మీరు ఏమన్నా చెప్పండి, నక్సలిజం వాట్ ఈజ్ ఇట్స్ పీక్ అంటే మేము మీకు చెప్పాలో తెలీదో కానీ మేమైతే పోలీస్ బండి పలాని పి అని నెంబర్ పెట్టుకుని ఎప్పుడు జరగలేదు. యూనిఫామ్ వేసుకోలేదు కదా సార్? యూనిఫామ్ వేసుకున్నాం అప్పుడప్పుడు యూనిఫామ్ వేసుకున్నాం, చాలాసార్లు యూనిఫామ్ వేసుకున్నాం అన్నమాట. వాస్తవం ఇది. ఎందుకంటే వివేక్ దుబే గారు అందులో ఎంత నక్సలిజం ఉన్నా కానీ ఆయన రూలే డిసిప్లిన్ చాలా వెరీ నైస్. నేను చాలాసార్లు చూసినప్పుడు యూనిఫామ్ లేకుండా తర్వాత నెంబర్ ప్లేట్ బళ్ళు అది ఇన్వేరియబుల్లీ అసలు నెంబర్ ప్లేట్ పి అనేది అసలు ఉండదు, పోలీస్ అనేది ఉండదు. రెండోది ఎక్కడైతే వీలు దొరుకుతుందో అక్కడ యూనిఫామ్ వేసేవాళ్ళం కాదు. సో ఆల్మోస్ట్ మీకు ఒక రకంగా చెప్పాలంటే దొంగలోకి వెళ్ళేవాళ్ళం. ఎస్. సో ఎవరన్నా ట్రాన్స్పోర్ట్ కమిషనరో లేకపోతే ఆర్టీఓ పట్టుకుంటే ఇది ఏదో గ్యారంటీ తెలిసిపోతుంది దొంగ నెంబర్ కూడా దొంగ నెంబర్ అంటే అంత మీకు నాకు అంత ఈజీ కాదు. అది దొంగలకు అలవాటు కానీ మాకు అలవాటు లేదు కదా. సో ఆ విధంగా దెర్ వాజ్ అ థింగ్. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ మన 2005 వరకు అంటే 1987లో నేను నా ప్రయాణం మొదలెడితే ఏఎస్పీగా 2005-2006 వరకు కూడా ఆల్మోస్ట్ 20 years వీ రియల్లీ సఫర్డ్ వెన్ ది నక్సలిజం వాట్ ఐ స్పీక్. చాలా తీవ్ర రూపంలో ఉండేది. చాలామంది కొలీగ్స్ ప్రాణాలు పోయినాయి. ఒక్కొక్కసారి మాకు నిజంగా వాళ్ళ కుటుంబాలని కలిసి ఏ విధంగా మేము ఆదుకుంటాం, ఏ విధంగా మేము వాళ్ళకి తోడుంటాం అన్న విషయంలోకి వచ్చేటప్పుడు కూడా వీఆర్ రియలీ ఎట్ లాస్. జరిగింది. 2005 తర్వాతనే ఏదన్నా కొంచెం ఆంధ్ర తెలంగాణ రాయలసీమలో పనిచేసామంటే ఓన్లీ ఆఫ్టర్ 2005. ఓకే సార్, 2005 వరకు మీరు ఒకసారి స్కిప్ జంప్ చేశారు కానీ సార్ మీ వర్క్ ప్రతి ఊర్లో ప్రతి ఒక్క మార్క్ కనిపిస్తుంటుంది. బెల్లంపల్లి వరకు నాకు తెలియకపోవచ్చు కానీ మెదక్ వచ్చేసరికి మీకు ఒకవైపు జనశక్తి, మరోవైపు నక్సల్స్, రెండింటిని సమస్యను మీరు ఎలా చూశారు? ఎందుకంటే వీళ్ళది ఐడియాలజీ ఒకటి ఉండేది, జనశక్తి వాళ్ళదంతా వేరే టైప్ ఉండేది. మీరు మావోయిస్టు పార్టీ వాళ్ళని తీసుకొచ్చి మీరు అసలు నక్సల్స్ మూవ్మెంట్ మీద సంబంధం లేదు వేణుగోపాల్ గారిని తెచ్చుకున్న వ్యక్తి సెంట్రల్ కమిటీ క్యాడర్లతో కూడా మీరు సమానంగా మాట్లాడేవారు అన్నది ఎప్పుడు? అంటే అలా కాదండి. ఎందుకంటే మేము బెల్లంపల్లి దగ్గర నుంచి కూడా ఎందుకు చెప్పానంటే బెల్లంపల్లిలో ఆ పునాదులు పడినాయి. ఏ విధంగా నక్సలైట్ మూవ్మెంట్ని కంట్రోల్ చేయాలనేటువంటి నా దగ్గర ఆఫీసర్స్ కూడా అలానే ఉండేవాళ్ళు. మల్లయ్య అని ఆర్ఎస్ఐ ఇప్పుడు డిఎస్పీ అయ్యారు. బాగా ప్రతి ప్లేస్లో కూడా నాకు ఒక ఆఫీసరు నేను ఐడెంటిఫై చేసేవాడిని. బ్రహ్మాండంగా చేస్తున్నాడు, మంచిగా చక్కగా చేస్తున్నాడు, సో హీ షుడ్ బీ ఇన్ మై టీమ్ అని చెప్పి. అదేవిధంగా మెదక్లో కిష్టయ్య మీకు అందరూ తెలుసు, చాలామంది అనుకుంటారు దత్తపుత్రుడు అనుకుంటారు. నాకు కానిస్టేబుల్ నుంచి వచ్చాడు కానీ అద్భుతమైన పని చేసి పెట్టాడు. సో పాయింట్ ఏంటంటే కిష్టయ్య డిఎస్పీగా రిటైర్ అయ్యారు. పటాన్చర్లో కూడా చేశారు, అలా ఉన్నారు. సో బేసికల్ ఏంటంటే నేను ఒక్కడనే కూడా ఏం చేయలేను, సమిష్టిగా చేయాల్సినది. రంగారెడ్డి ఎస్పీగా ఉన్నప్పుడు అంటే జంప్ చేశాను అనుకుంటున్నారు కానీ రంగారెడ్డి ఎస్పీగా ఉన్నప్పుడు 3:30 వరకు మన బాలానగర్ ఐడిపిఎల్లో మాకు సీసెస్ ఉండేది. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ బాలానగర్ ఐడిపిఎల్లో ఉండేది. ఇప్పటికే ఉంది. నేను సెల్ఫ్ డ్రైవ్ చేసుకొని నా టీంతో పోయి 3:30కు ఇంటరాగేట్ చేసి వచ్చినటువంటి రోజులు ఉన్నాయి ఎస్పీగా, సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ. అంటే ఆ రోజు అదొక షోకు, మనకి జిప్సీ ఉండేది, పోదాం అని రాత్రిపూట. అప్పుడే కిష్టయ్య, జనార్దన్ రెడ్డి గారు వీళ్ళందరూ చాలా అంటే ఒక టీం లాగా చేసాం వర్క్ చేసి. దట్ అంటే బెల్లంపల్లి దగ్గర నుంచి చూసుకుంటూ వచ్చినా కానీ ప్రతి ప్లేస్లో కూడా నేను మీకు వేళ క్లియర్గా చెప్తున్నాను, ఎవ్రీ ప్లేస్ ప్రతి ప్లేస్లో
ఒక జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన జరుగుతూ ఉంది నాకు. అవునా? ఎస్, ప్రతి ప్లేస్లో కూడా. బెల్లంపల్లి ఉదయం నేను మా టీము ఒక ఇన్ఫార్మర్ని డే టైం పోయి కలిశారు. నేను బాగా చెడమడ తిట్టాను. డే టైం ఎవరైనా కలుస్తారా, ఎక్స్పోజ్ అయిపోతారు కదా, ఇన్ఫార్మెంట్ చచ్చిపోతాడు, చంపేస్తారు. దాన్ని కొంచెం వాళ్ళు దే ఫెల్ట్ ఇన్సల్టెడ్, మా సార్ మమ్మల్ని తిట్టారని చెప్పని నాకు చెప్పకుండా అటుకులు మూట కట్టుకొని బుయ్యారం అడవుల్లో 1 వీక్ తిరిగారు. ఒకరోజు సాయంకాలం తారసపడ్డారు నక్సలైట్స్. అందులో మొండి అనేటువంటి ఒక కానిస్టేబుల్ ఇతని దగ్గర ఉన్న స్టన్ గన్ తీసుకొని ఆ ఒర్రె అంటే తెలుసు కదా మీకు, చిన్న స్ట్రీమ్ లాంటిది, దాంట్లో దూకి ఫైర్ చేయబోయాడు. దూకిన తర్వాత వెపన్ ఫైర్ కాలేదు. అయ్యో. వాళ్ళు ఇతని మీద ఫైర్ చేశారు. చెయ్యి అంతా పీసులు అయిపోయింది. అవన్నీ మూట కట్టుకొని వచ్చారు. బెల్లంపల్లి ఏఎస్పీ అతన్ని తీసుకొని ఏరియా హాస్పిటల్కి పోవటం. డాక్టర్స్ అడిగారు, సార్ ఉంచమంటారా, చేయి తీసేయమంటారా అని అడిగారు. ఏదో రంగు ఉంచండి అని చెప్పాను. 6.5 hours ఆపరేషన్ చేశారు. చేసి చేయి ఉంచారు. సో ఆ విధంగా ఏంటంటే భుజానికి భుజం మనం అందించి చేస్తేనే పనులు అవుతాయి. అది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మొండి స్టోరీ. అతని పేరే మొండి. అతను ఈ చేయలేకపోయిన ఈ చేతితో ప్రాక్టీస్ చేస్తున్నాడు. గ్రేట్ అండి. చేతిలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రాక్టీస్ చేస్తూ ఒకరోజు మిస్ఫైర్ అయింది. మిస్ఫైర్ అయ్యి వాళ్ళ మిస్సెస్ అబ్డామిన్లో నుంచి వెళ్ళిపోయింది. ఓకే. షీ వాజ్ 9 months ప్రెగ్నెన్సీ. అరే. నథింగ్ హ్యాపెండ్. పిల్లవాడు అంటే సైడ్ నుంచి వెళ్ళిపోయింది. షీ ఈజ్ సేఫ్, డెలివర్డ్ ఏ గుడ్ బేబీ బాయ్. సో గ్యారంటీగా అతను సస్పెండ్ చేయమన్నారు. నేను చెప్పాను, మీరు సస్పెండ్ చేయమని అడుగుతారు సార్, మా ఎస్పీ గారికి చెప్పాను. నేను చేస్తాను కానీ నేనుగా అతనికి పనిష్మెంట్ ఇవ్వను అన్నాను. అదేమిటా మీరు అంత ఫైర్ చేస్తే వాడి ప్రాణాలనే తెగించి పోరాటానికి రెడీగా ఉన్నాడు నక్సలైట్స్ తోటి, మీరేదో ఇక్కడేదో వాడేదో చిన్న చేశాడని చెప్పి చేయనని చెప్పాను. ఆ విధంగా నేనేంటంటే ఎక్కడైనా ఒక సబార్డినేట్ అన్ఇంటెన్షనల్గా మిస్టేక్ చేస్తే నేను పనిష్ చేయను. ఆ రోజు అందరు డిఎస్పీలకి ఎగనెస్ట్గా ఇంకా ఒక రకంగా మాట్లాడాలంటే ఇంకా రుబాబ్ సెక్షనే అనమాట. నేను ఇప్పుడు ఏఎస్పీ, 1 సంవత్సరంలో ఎస్పీ అవుతాను, జాగ్రత్త అని కూడా వార్నింగ్ ఇచ్చారు. సో బేసికలీ ఏంటంటే వీ నీడ్ టు సపోర్ట్ అవర్ పీపుల్ అండి. వాడు ఇంటెన్షనల్గా చేస్తే అది వేరే పనిష్మెంట్ ఉంటుంది. సో ఆ విధంగా ప్రతి ప్లేస్లో. మెదక్లో మీకు ఏం గుర్తుంది సార్? మెదక్లో నన్ను ఎట్లా చేశారనుకున్నారు? మేము 3 బ్యాచ్మేట్స్. 3లో నేను, సుదీప్ లక్టేకర్ గారు, కృష్ణరాజు గారు. ఓకే. 3లో నన్నే ఫస్ట్ ప్రమోట్ చేశారు అవుట్ ఆఫ్ టర్న్. ఓకే. ఎందుకు చేశారనేది పక్కన పెడదాం. ఎందుకు చేశారంటే అప్పుడు హరిభూషణ్ అనే ఒక సూడో నక్సలైట్ ఉండేవాడు. వాడి అరాచకాలు ఎక్కువయ్యి అప్పట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారికి ఒక పెద్ద తలనొప్పిగా తయారైంది. ఎవరు చేస్తారు అంటే ఈ వ్యాస్ గారు వీళ్ళందరూ కూర్చొని అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఈ సాంబా అయితే చేస్తాడేమో, బాగా చేస్తాడేమో. అప్పుడు నేను ఆర్పి మీనా గారి దగ్గర ఎడిషనల్ ఎస్పీగా ఉన్నా. ఆర్పి మీనా గారిని అడిగారు, ఏంటి సాంబు ఎలా చేస్తాడంటే, సార్ సాంబు యూ కెన్ టేక్ సార్ అన్నాడు. సో ఆయన రికమెండేషన్ తోటి ఇట్లా ముందు వేసేసారు, ఈ హరిభూషణ్ అనేవాడిని మీరు కంట్రోల్ చేయాలని. సుశీల్ కుమార్ గారు డీజీ, పేరవారం రాములు గారు డిఐజీ. సో బేసికలీ ఏంటంటే లైఫ్ ఇస్ లైక్ దాట్. ఏప్రిల్ 18th ఛార్జ్ తీసుకున్నాను. వాడు ఒక 2-3 years నుంచి అతను సతాయిస్తున్నాడు. ఎవరు? ఈ హరిభూషణ్ అనే సూడో నక్సలైట్. కరెక్ట్గా 14 daysలో వీ కుడ్ కంప్లీట్ ద టాస్క్. May 4th. సో ఇట్ వాస్, నేను రాములు గారికి చెప్తే, పేరన్న నా గురుగారు లాంటి వారు, నాకు ఇక్కడ ట్రైనింగ్లో కూడా గురుగారు, ఆయన చెప్పాడు, ఇంత మంచి న్యూస్ ఇస్తాం అనుకోలేదు సాంబు అని చెప్పి. హి వాస్ ఎక్స్టసీ. అలా ఏంటంటే ప్రతి ప్లేస్లో నేను మొన్న చాలా మీరు ఇలాంటి ఇంటర్వ్యూ వస్తాను నేను అనుకోలేదు. నేను అనుకున్నాను ఏం చేశాను నేను ప్రతి జిల్లాలో అని. ఒక లెట్ మీ హ్యావ్ అని అంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఐ వర్క్డ్. రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో అంటే గొప్ప చెప్తున్నాను కాదు, ఇవాళ కావాలి దొరగారిని కూడా అడగచ్చు. రంగారెడ్డి జిల్లాలో నేను లేకపోయినట్టయితే అప్పటికి సిటీ వాజ్ ఆన్ ఫైర్. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో దొరికితే బస్తాలు పెట్టేవాళ్ళు. అవునండి. ఏది? సిటీలోనే. అవునండి. సో అలాంటిది ధారూర్ ఏరియా, వికారాబాద్ ఏరియా, అక్కడ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఎంత మోటివేట్ అయ్యారంటే డిస్ట్రిక్ట్ కమిటీ ఆర్గనైజర్ని కొడిశారు. అవును సార్, వాడు కుక్కటిపల్లి ఆల్విన్ కాల్లో షెల్టర్ తీసుకుంటూ రామ్నగర్ షెల్టర్ ఇవన్నీ అవే కదా సార్. ధారూర్ పోలీస్ స్టేషన్లో ఒక ఎక్సైజ్ కాంట్రాక్టర్ వచ్చి, సార్ వీడు హెరాస్ చేస్తున్నాడంటే పాండ్యని చెప్పి కలిసాడు. అంటే బేసికలీ ఇట్ వాస్ ఇట్ వాజ్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ల్యాండ్. అక్కడ ఏదో నిరాయుధుని కలిసింది ఏం కాదు అది. సో ఆ విధంగా
అలానే వేణు అని మనకి నాచారం ఏరియాలో ఉండేవాడు. అక్కడ కాకతీయ కర్షక్ అని రామచంద్రరావు గారు ఇలా చాలామంది ఉండేవాళ్ళు. యాంప్రో బిస్కెట్ ఫ్యాక్టరీ మూసివేయడానికి కారణం నక్సలైట్స్ ఆ రోజుల్లో. ఎస్, జనార్దన్ రావు గారు. సో ఏంటంటే వీళ్ళ అలానే ఎంటీఆర్ మెషిన్ టూల్ సైట్స్ అండ్ రీకండిషనింగ్, బాలానగర్ కానీ నాచారం కానీ అంటే నరకం చూపెట్టేవాడు వీళ్ళు ఈ ఫ్రంట్ ఎండ్ ఆర్గనైజేషన్లో ఉండి. అలాంటప్పుడు నేను రావడం అక్కడ జరిగి సరే మనం మీకు తెలుసు కదా, ఇప్పుడు ఎన్కౌంటర్ అంటే ఎప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైరే నడుస్తుంది, ఎప్పుడు అనవసరంగా నిరాయుధిని కాల్చే పరిస్థితి ఇప్పుడు రాదు. సో ఆ విధంగా రంగారెడ్డి జిల్లా, ఆ తర్వాత గుంటూరు పోయిన తర్వాత అక్కడి నుంచి గుంటూరు పోయాను నేను. గుంటూరు పోయిన తర్వాత ఆ ముందు ఎలక్షన్లో గుంటూరులో నా మార్క్ ఏంటంటే ఎలక్షన్. ఆ ఎలక్షన్లో గుంటూరు ఎలక్షన్ అంటే మీకు తెలుసు, అంత ముందు ఎలక్షన్లో జాయింట్ కలెక్టర్ గారి మీద బాంబు వేశారు, ఒక 4-5 చనిపోయారు, వాళ్ళు పోలీస్ స్టేషన్ తగలబెట్టారు, ఒక ఏఎస్ఐని తల పగిలిపోయింది, వాడెవరు. దట్ వాజ్ ద సిచ్యువేషన్. ఐ సెడ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత చీఫ్ సెక్రటరీ గారు అడుగుతుంటే ప్రదీప్ చంద్ర గారు కలెక్టర్ అయిపోయిన తర్వాత గుంటూరు నుంచి ఎన్ని ఫైరింగ్లు అయినాయి, ఎంతమంది చచ్చిపోయారు ఏందని అడుగుతుంటే అన్ని నీళ్ళు వస్తున్నాయి అనమాట. అన్నీ లాఠీ చార్జ్ లేదు, రీపోల్స్ లేవు, ఫైరింగ్ లేవు అన్నీ. గురజాల వాళ్ళు బాగా కంట్రోల్ ఎక్కడ అసలు బాగా కంట్రోల్ చేశారట కదా. గురజాల కన్నా నర్సరావుపేట దొడ్డ బాలకోట రెడ్డి గారు స్వర్గీయ కోడెల శివప్రసాదరావు గారు వాళ్ళిద్దరు నన్ను ఒకరోజు ఫోన్ చేసి అడిగారు, సార్ మీ బాధ భరించలేము, మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయండి సార్ అన్నారు. నిజం, ఎలక్షన్ ముందు రోజు ఇద్దరు ఫోన్ చేసి, సార్ మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తే శేషన్ గారు ఉన్నారు, నాకు అడ్వాంటేజ్ అంటే శేషన్ గారు, అప్పుడు శేషన్ గారు ఎలక్షన్ కమిషన్. సో ఆయన ఉండబట్టి ఇంకా మేము అంటే రెచ్చిపోవడం అని కాదు, ఎన్ఫోర్స్మెంట్ సరిగా చేయగలిగాం. ఇద్దరు అడిగారు, సార్ మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయండి సార్, ఎందుకు సార్ బయటకు అంటే ఏదో చేస్తారు, ఎందుకు ఇన్ని కష్టాల బదులు ఇంట్లో కూర్చుంటే హాయిగా ఉంటుంది కదా అని చెప్పి నేను చెప్పాను, అలా తప్పు చేయనండి, మీరు బయటికి రావాల్సిందే, మీరు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కిందనో ఇక్కడ క్యాండిడేట్ కింద తిరగాల్సిందే అని చెప్పని తెల్లవారుజామున 4 2 ఎస్ఐల్ని 2 టీముల్ని తయారు చేసి చెప్పాను, మీరు దొడ్డ బాలకోట రెడ్డి గారి వెనకాల ఉండాలి, అదేవిధంగా కోడెల శివప్రసాదరావు గారి వెనకాల ఉండాలి. షాడో పార్టీ ఫస్ట్ టైం ఇన్ కాన్సెప్ట్ ఆఫ్ షాడో పార్టీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై అస్. ఫస్ట్ టైం షాడో పార్టీ అంటే ఏంటంటే ఒక ఏదో శివప్రసాదరావు గారు బాలకోట రెడ్డి గారు ఎక్కడో పోయి అఫెన్స్ చేసిన తర్వాత మీరు నేను ఎవరో కంప్లైంట్ చేస్తాం పోలీస్ స్టేషన్కి, ఏమనంటే ఈయన ఇలా చేశాడైనా, అప్పుడు కాదు మనం యాక్షన్ తీసుకోవాల్సింది, తప్పు చేస్తుంటే అక్కడికక్కడ కాళ్ళు చేతులు తీసామని చెప్పాను. ఇప్పుడు ఎవరో కంప్లైంట్ చేయడం మేము పోవటం ఇదంతా నడిచే పని కాదు, అక్కడే పనిష్మెంట్, అక్కడే అసలు మీరు ప్రివెంట్ చేయలేకపోతే మీరు మగవాళ్ళు ఎందుకు. సో దాట్ షాడో పార్టీ వర్క్ సో వెల్. ఈవినింగ్ 4:45 ఎలక్షన్స్, ఇంకో 15 నిమిషాలు అయిపోతుంది. ఓ డిఎస్పీ గారు ఫోన్ చేశారు నాకు, సార్ కోడెల శివప్రసాద్ గారి బండి వస్తుంది సార్, కానీ ఒక బండి రావట్లేదు సార్, 2 వస్తున్నాయి సార్ అని. నేను చడామడా తిట్టాను, ఎందుకంటే కొంచెం అప్పట్లో కొంచెం మాకు ఈ చడామడ తిట్టడంలో నాకేం పెద్ద కొత్త నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఒక ఊత పదం కూడా ఉంది సార్. సో దాంట్లో తిట్టలేక 2వ బండి ఎలా వస్తుంది అసలు ఎలా వచ్చేసావు నువ్వు అని గట్టిగా తిట్టాను. అంతా అయిపోయిన తర్వాత ఆయన చెప్పాడు, సార్ ఆ 2వ బండి మీరు పెట్టిన షాడో పార్టీ సార్ అని చెప్పాడు. అరే సో బేసికల్ ఏంటంటే ఎక్కడైనా నేను ఐఎమ్ దట్ వే అంటే నేను పూర్ అని చెప్పను, బట్ కామన్ మ్యాన్స్ పర్సన్. జనరల్గా ఏంటంటే కామన్ మ్యాన్కి న్యాయం జరగాలి అనేటువంటిది నాకు కొంచెం అది సోషలిస్టిక్ భావాలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ భావాలని నేను చెప్పను. ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ దెమ్, బట్ సోషలిస్టిక్ భావాలు అయితే ఉన్నాయి. కామన్ మ్యాన్ పాపం వాడికి ఏదో మనం తోచిన సహాయం చేయాలని. అలా ప్రతి జిల్లాలో మహబూబ్నగర్లో కూడా చరిత్ర సృష్టించినటువంటి ఇన్సిడెంట్ ఉంది. పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్. అవును, మేము క్రైమ్ మీటింగ్ జరుగుతూ ఉంది, ఈవినింగ్ 5 o'clock అయిపోవచ్చింది, క్రైమ్ మీటింగ్ అయిపోయింది. సడన్గా ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఈజ్ అండర్ అటాక్ అన్నారు నక్సలైట్స్. ఎలా వచ్చారనుకుంటున్నారు? ఈవినింగ్ 5:30కి పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్కి ఒక పెళ్లి బృందం, మనకి మన ఎద్దుల బండిలో ధోని అని ఉంటుంది మా దగ్గర, మీ లాంగ్వేజ్ ఏమంటారో తెలియదు నాకు, ధోని. ఆ ధోనిలో పెళ్లి బృందం లాగా నక్సలైట్స్ వచ్చి పోలీస్ స్టేషన్ ఎదురుగా దిగి ఫైర్ చేశారు పోలీస్ స్టేషన్. సో 5:30కి అప్పుడు 4th ఎస్పీనే, 4th డిస్ట్రిక్ట్ నాకు మెచ్యూరిటీ. గుంటూరు తర్వాత డీసీపీ హెడ్ క్వార్టర్గా 1 year చేశాను. ఆ తర్వాత మహబూబ్నగర్ అప్పారావు గారు, ఇక్కడ కాదు సాంబశివరావు, నీ స్థానం జిల్లానే వెళ్ళిపో అని చెప్పి థ్యాంక్ యూ సార్ అని చెప్పిన అప్పారావు గారు నమస్కారం పెట్టి వెళ్ళిపోయాను. సో అక్కడ ఏంటంటే అటాక్ జరుగుతున్నప్పుడు అందరూ చూస్తున్నారు ఏ విధంగా రియాక్ట్ అవుతాడు సాంబశివరావు ఎస్పీగా అని చెప్పి కూల్గా సెట్ తీసుకొని
దగ్గరలో ఉన్న ఆదిరాల మైక్రో స్టేషన్, దగ్గరలో ఉన్న కేమ్ ఏదో వస్తుంది మహబూబ్నగర్లో, ఆ చివరి పేరు గుర్తు రావట్లేదు. అంటే రోడ్ నాగర్కర్నూల్ తర్వాత అచ్చంపేట, నో అది చాలా పెద్ద ఫేమస్, అక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా ఉంది. సో కల్లకుర్తి కాదు, కల్లకుర్తి ఇటు సైడ్ ఉంది. ఇంకా లాస్ట్ పాయింట్ అది కేమ్ ఏదో కృష్ణా బోర్డర్, అదే ఆల్మోస్ట్ కృష్ణా నది దగ్గర వస్తారు, గుర్తు చెప్తాను. ఈ 2 ప్లేస్ని అలర్ట్ చేసి మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి, ముందు పోలీస్ స్టేషన్కి సపోర్ట్ ఇవ్వండి అని చెప్పాను. పోలేదు. సో కాకపోతే ఎలా సేవ్ చేసుకున్నాం అటాక్ చేస్తున్నప్పుడు అని అంటే, ఎలా సేవ్ చేసుకున్నాం అంటే, ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు గ్రెనేడ్ లాంచ్ చేశారు, గ్రెనేడ్స్ యూజ్ చేశారు. సివిల్ పోలీస్. ఇట్స్ నాట్ అబౌట్ సిఆర్పిఎఫ్, ఇట్స్ నాట్ అబౌట్ ఏపీఎస్పీ. సో సివిల్ పోలీస్ ఎలా ఎందుకు ట్రైన్ చేశామంటే, థ్యాంక్స్ టు ఏకే మోహంతి గారు. ఆయన చీఫ్ ఆఫ్ ట్రైనింగ్ ఉండేవారు. ఆయన నాకు బాగా ఇష్టడు. ఆయన ఏదైనా సిన్సియర్గా చేస్తుంది. కంప్యూటర్లు నమ్మడు, కానీ చేతితోనే ఎంత రాస్తారని బాగా చేస్తారు. సో అక్కడ దెన్ ఐ ట్రైన్ మై బాయ్స్. ఎట్లా ట్రైన్ చేశాను, ఒరే బాయ్, వాళ్ళు అటాక్ చేస్తే ఏమయ్యేది, గ్యారెంటీ చచ్చిపోతాం. చచ్చిపోబోయే ముందు ఇంకొక ఇద్దరు చంపిపోతే వేరే స్వర్గం అంటారు కదా, దిస్ ఈజ్ ద లాంగ్వేజ్ ఐ యూస్ టు స్పీక్. చచ్చిపోబోయే ముందు మనం కూడా 4 చంపేసి చచ్చిపోతే మనకు కూడా సాటిస్ఫాక్షన్ కదా. ఏం చేస్తారంటే అప్పటికప్పుడు గ్రెనేడ్స్ తయారు చేయించి, మాకు గ్రెనేడ్ డొప్పిస్తారు ఒకటి, దాని లోపల మెటీరియల్ కూడా ఉంటుంది, పేలే మెటీరియల్, కానీ డెటోనేటర్ అనేది కావాలా, దట్స్ కాల్డ్ ప్రైమింగ్ అంటారు. ఆ ప్రైమింగ్ చేయడం మాకు తెలియదు, మాకు ఎప్పుడు ట్రైనింగ్ లేదు. అక్కడ ఎన్సీసీ కమాండెంట్ ఎవరు ఉంటే ఆయన బట్టి రిక్వెస్ట్ చేసి ప్రైమింగ్ చేయించి రెడీగా పోలీస్ స్టేషన్లో పంపించాం. దొరగారు డీజీ, సో జేవి రాముడు గారు డిఐజీ. సో ఈవినింగ్ 6 o'clock, 6 to 9:30 ఫైట్. ఇట్ వాజ్ ఇప్పుడు ర్యాంబో సినిమా 1, 2, 3 అంటారు, కానీ అవన్నీ కాదు, అది అసలు వేస్ట్. మా గ్రేహౌండ్స్, ఆంధ్రప్రదేశ్ పోలీసులో గ్రేహౌండ్స్ ఫీల్డ్ ఎన్కౌంటర్ కనుక మీరు ఎక్కడి నుంచైనా డ్రోన్ కానీ ఇంకోటి కానీ తీయగలిగితే ర్యాంబో 100 వస్తాయి మీకు, 1, 2, 3 రాదు. మీరు వినుంటారు ర్యాంబో 1, ర్యాంబో 2 అని. ఈ గ్రేహౌండ్స్ చేసినటువంటి ప్రతి ఫీల్డ్ ఎన్కౌంటర్ కూడా ఒక ర్యాంబోకి దాడిపోయినట్టు అంత స్టాండర్డ్లో. ఇది పెద్ద కొత్తపల్లి కూడా అలానే పోలీస్ స్టేషన్ అటాక్ చేయడం. ఇక లాస్ట్లో సివిల్ కానిస్టేబుల్స్ ఇంకెట్లా మనం చచ్చిపోతామని వెనకాల నుంచి 20 మంది అటాక్ చేస్తారు, ముందు నుంచి ఒక 20 మంది అటాక్ చేస్తారు. పిన్ను పీకి సింపుల్గా మధ్యలో వేస్తే ఒక పిట్టలు వేసిపోయినట్లు వేసిపోయారు నక్సలైట్స్. దట్ ఈస్ హౌ ద పోలీస్ స్టేషన్ వాజ్ సేవ్డ్. అండ్ దో దే బ్లాస్టెడ్ ద పోలీస్ స్టేషన్. నక్సలైట్స్ మేము ఒకళ్ళని చంపగలిగాం, వాళ్ళు మా వెపన్స్ తీసుకుపోయిన మాట వాస్తవమే, బట్ ఇట్ వాస్ ఏ ఫస్ట్ రిపల్సివ్ అటాక్ ఇన్ ద స్టేట్. సిరిపూర్ కరకగూడెం రన్ ఓవర్ బై నక్సలైట్స్ దోస్ డేస్. బట్ అలా కాకుండా మేము చేయగలిగాం. నేను ఏబి వెంకటేశ్వరరావు గారు అప్పుడు వరంగల్లో ఉండేవాడు, ఆయన అడుగుతూ ఉండేవాడు నన్ను, ఏంటి సార్ మన ఇద్దరు జిల్లాల్లోనే ఎందుకు అటాక్ కాలేదు అని అంటే, నేను చెప్పాను, నువ్వు ఆయన వాళ్ళకి అల్లుడు కాదు, నేను అల్లుడు కాదు, ఏదో ఒక రోజు నీకో నాకో పండగ వస్తుందని చెప్పాను. సో ఒక రోజు ఈవినింగ్ నాకు సార్ మీ డైలాగ్ ఇప్పటికీ అదే. సో అలా దట్ వాస్ వెరీ సాటిస్ఫైయింగ్ స్టాఫ్. నా దగ్గర పనిచేసిన ఆఫీసర్స్ కూడా డిఐజీగా పనిచేసినప్పుడు శివధర్ కానీ సో గుడ్ ఆఫీసర్స్. ఇన్ఫ్యాక్ట్ ఐ ఎంజాయిడ్ సో మెనీ ఎస్పీస్ హూ వర్క్డ్ అండర్ మీ. తర్వాత రాయలసీమ ఐజీగా చేశాను. ఎవరు సార్? నేనే. మధ్యలో డిఐజీ హైదరాబాద్. అవును, డిఐజీ హైదరాబాద్ రేంజ్ ఉన్నప్పుడే ఎస్పీ శివధర్ రెడ్డి గారు కూడా చెప్పాను. అప్పుడు చాలా వర్క్స్ ఉన్నాయి కదా సార్. అంటే పెద్ద సౌడుగుట్ట అంటే జనరల్గా ఏంటంటే డిఐజీగా ఉన్నప్పుడు ఫీల్డ్ ఎన్కౌంటర్స్ కానీ ఏదైనా ఫీల్డ్ వర్క్ జరిగితే ఆనెస్ట్లీ ది క్రెడిట్ షుడ్ గో టు ది ఎస్పీ. నేను ఎప్పుడు కూడా ఏంటంటే మనం బ్లేమ్ని ఓన్ చేసుకోవడంలో సంతోషం ఉంది, క్రెడిట్ని మీకు ఇవ్వడంలో కూడా నాకు సంతోషం. అదే మీరు తీసుకున్న దాన్ని నా క్రెడిట్. అందుకనే మీరు అంటే ఐఎమ్ నాట్ గొప్ప చెప్పడం అని కాదు, నాకు గ్యాలంటరీ మెడల్ ఎంతవరకు లేదు. ఎందుకంటే నేను 1-2 సార్లు చెప్పాను, నేను ఫీల్డ్లో పార్టిసిపేట్ చేయలేదు, నేను గైడెన్స్ ఇచ్చాను, మా పిల్లలు చేశారు. సో క్లారిటీ ఈజ్ దేర్. వాళ్ళు 1-2 సార్లు అడిగినా మీరు ఏదో గ్యారంటీ మెడల్ రాస్తామని 1-2 సీనియర్స్ అడిగినా కానీ ఐ సెడ్ ఐఎమ్ సారీ, ఐ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద ఫీల్డ్లో పార్టిసిపేట్ చేసి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గివ్ సార్ ఇక్కడ మీరు రాయలసీమ హైదరాబాద్ రేంజ్లో ఉన్నప్పుడే నక్సల్స్ మూవ్మెంట్ని మీ టీంతో కంట్రోల్ చేస్తున్నాయి, డెకైట్స్ని కూడా అదేవిధంగా కంట్రోల్ చేస్తారు. అంటే మీరు ఇందాక కొద్దిసేపటి కింద అన్నారు కదా, మన సిద్దిపేట పోయే దారిలో ప్రజ్ఞాపూర్ దగ్గర ప్రజ్ఞాపూర్ పెట్రోల్. బేసికల్ ఏంటంటే దెర్ వాజ్ ఎ సిరీస్ అండి, ఇట్ వాజ్ ఎ సిరీస్ ఆఫ్ అటాక్స్. శివశంకర్ గారు అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ ఉండేవారు. వారికి జనరల్గా ఏంటంటే ఇలాంటి డెకాయిటీస్, పెట్రోల్ బంకులు ఇలాంటివి జరిగినప్పుడు వారికి కూడా చెప్తాం,
ఆయన కొంచెం రెస్ట్లెస్ అయ్యాడు, ఏంటి సాంబశివరావు ఇదేందో సిరీస్ లాగా ఉందని. సో అప్పుడు నేను అక్కడికి పోవటం నాకు పేరు గుర్తు రావట్లేదు, కానీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆఫీసర్స్ ఆ రూట్లోనే, పోలీస్ స్టేషన్ కూడా పేరు గుర్తు, కుక్నూర్పల్లి. సో అతను బస్ చెకింగ్ చేయడం, ఆ బస్ చెకింగ్లో దొరకటం, ఇవన్నీ ఏంటంటే మనము లీడర్షిప్ ఇచ్చాము అని అంటే, మీకు పోలీస్ డిపార్ట్మెంట్లో నేను చెప్తున్నాను, ఈవేళ మీరు నక్సలిజం కానీ ఇంకోటి కానీ కంట్రోల్ చేయగలిగారు, ఒక మేజర్ సమస్యను కంట్రోల్ చేయగలిగారు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే, మీరు టేక్ మై వర్డ్, అట్లీస్ట్ ఇన్ కంట్రోలింగ్ నక్సలిజం ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఈజ్ ది బెస్ట్ అండ్ ది బెస్ట్ ఫర్ ఎవర్ అనిపించవచ్చు. అంత బాగా చేశారు కూడా, అంత నేమ్ సంపాదించుకున్నారు. దొరగారు లాంటి వాళ్ళు అయితే వాళ్ళు ఒక మాట అన్నారు, సాంబశివరావు ఎనిమీ ఈజ్ మిలిటరైజ్డ్, మనం ట్రైనింగ్ పొందలేకపోయాం, ట్రైనింగ్ అవ్వాలని చెప్పి సారు బీఎస్ఎఫ్ దగ్గరికి, సిఆర్పిఎఫ్ దగ్గరికి 30-40 మంది బ్యాచ్లను పంపించి ట్రైన్ చేసి ఒక సుశక్తులుగా తయారు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. వ్యాస్ గారు ఆ రోజున గ్రేహౌండ్స్ని గ్రేహౌండ్స్ ఇష్యూ ఏంటండి, ఒక ఎలిట్ ఫోర్స్ అది. దొరగారు ఏమన్నారు, ఆ ఒక్క ఎలిట్ ఫోర్స్ అనే కాదు, జిల్లాలో కూడా అలాంటి వాళ్ళు ఉండాలని చెప్పి ఒక క్రిటికల్ మాస్ని తయారు చేశారు. చాలా బాగా చేశారు. అంటే ఇది మీ టీం వర్క్ అని మీరు చెప్పుకుంటున్నారు కదా సార్, ఒక డిఐజీ పోస్ట్లో ఉండి కూడా మీరు నైట్ పెట్రోలింగ్ చేయడం అనేది అలా ఏం లేదండి. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే, ఇప్పుడు కాదు, అప్పుడే కాదు. నేను డీజీగా ఉన్నప్పుడు కూడా ముద్రగడ పద్మనాభం గారు బయటకు వస్తాను, నేను పాదయాత్ర చేస్తాను అని చెప్పిన ఆయన వారు అన్నారు. నేను ఒకటే అంటాను, నేను ఇందాక మీతో చెప్పాను, యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు వాయిస్ యువర్ కన్సర్న్. మీకు ఏదైతే బాధ ఉందో మీరు క్లియర్గా చెప్పడంలో మనకి ఏం తప్పు లేదు. మీరు రోడ్డు మీదకి రండి, మంచిగా బ్లాక్ ప్లాస్టర్ వేసుకోండి, రోడ్డు మీద ఒంటరిగా నిలబడండి, బ్రహ్మాండంగా కావాలంటే ఒక 5 నిమిషాలు బండ్లు కూడా ఆపండి, తప్పేం లేదు. అదే ఒక గంట ఆపుతాను నేను ఒప్పుకోను. ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ మై మైండ్. సో కమింగ్ బ్యాక్, మనం ఎక్కడ వాట్ ఈస్ ద డిస్కషన్? హైదరాబాద్ రేంజ్లో ఇంకొకటి ఉందండి ఇష్యూ. నో ఏదో పాయింట్ అడిగారు మీరు, పర్లేదు చెప్పండి. అదే మీకు ఎందుకు తిరిగారు డిఐజీ తిరగంటే, కమింగ్ బ్యాక్ టు దట్ పాయింట్, నో క్వశ్చన్. ఆన్ ఎనీ డే ఈ ముద్రగడ పద్మనాభం గారి విషయంలో కూడా అప్పుడు తునిలో పెద్ద 100 crores పైన అయిపోయింది. అలా బయటకు వస్తే నేను ఇప్పటికి కూడా చెప్తాను, పోలీస్ సోదరులందరికీ కూడా చెప్తున్నాను, ఒక 1000 members బయటకు వచ్చి రోడ్డు మీద పడ్డారంటే నో పోలీస్ ఫోర్స్ కెన్ స్టాప్. మొన్న విజయవాడలో జరిగినటువంటి ఎంప్లాయీస్ అయినా కానీ నో పోలీస్ ఫోర్స్ కెన్ స్టాప్ ఇట్. ఏం చేస్తారు చెప్పండి? సపోజ్ మీరే ఒక 1000 మంది పాత్రికేయులు వచ్చారనుకోండి, ఒకళ్ళు లాఠీ చార్జ్ కొడితే ఏమవుద్దండి? పెద్ద ఇష్యూ అవుద్ది. ఇంకా పొరపాటు ఐడియా మిస్ఫైర్ అయితే ఇంకా పెద్ద ఇష్యూ అవుతుంది, నేషనల్ ఇష్యూ కూడా అవుతుంది. సో బేసికల్ ఏంటంటే రాకుండా ఆపడమే ప్రధానంగానే వచ్చినా మనం ఏం చేయలేం. ఆ రాకుండా ఆపడానికి నేను ఉదయాన్నే 5 గంటలకు లేచి, రవి ప్రకాష్ అని ఎస్పీ గారు ఉండేవాళ్ళు ఈస్ట్ గోదావరిలో మొన్నటి వరకు, సో ఆయనకి ఎవ్రీడే మార్నింగ్ 10 slides పంపించేవాడిని. ఇలా చేస్తే మొదలగడకి ఇలా చేయాలి, ఇలా చేస్తే ఇలా చేయాలి, ఇలా చేస్తే ఇలా చేయాలి. నా ప్రమేయం లేకుండా ఆయన ఒకటే అన్నాడు, రవి ప్రకాష్ లాంటి ఎంత మంచి ఆఫీసర్ అంటే, ఆయన అన్నాడు, సార్ మీరు నా జిల్లాకు వచ్చారంటే ఇన్సల్ట్ సార్ నాకు అన్నాడు. అది కరెక్టే కదా సార్? ఎస్, డెఫినెట్లీ. ఎస్పీగా నేనున్నప్పుడు డిఐజీగా ఒక విజిట్కి వచ్చి ఏదో భోజనం చేసిపోవడం కరెక్ట్, కానీ వచ్చి నా మీద కంట్రోల్ చేస్తా అంటే కంట్రోల్ కాదు, నేను ఏదో చేతగాని వాడిని అన్నట్టుగా, ఐ నీడ్ యువర్ అసిస్టెన్స్ అన్నట్టుగా, దట్ వాజ్ మై స్టాండ్ ఆల్సో. కృష్ణమూర్తి గారు డిఐజీగా ఉండేవారు, చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు నక్సలైట్స్ని ఫ్రీగా వదిలేయమన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ దగ్గర ఎల్ఎంజీ పెట్టి ఎవరు వస్తారో రాండి అని చెప్పాం. ఆయన కృష్ణమూర్తి గారు అన్నారు, సాంబార్ రమ్మంటావు అన్నాడు. నో సార్, మీరు వస్తే ఇన్సల్ట్ సార్ నాకు. అలాంటి శిష్యుని మళ్ళీ రవిప్రకాష్ దగ్గర చూశాను. బ్యూటిఫుల్ ఆఫీసర్. సో బేసికల్ ఏంటంటే లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్నింటిలో కూడా మనము అంటే రిటైర్ అయ్యే దశకు వచ్చేటప్పటికి ఐ వాజ్ ఫైర్ సర్వీస్ డీజీ, ఎండి, డీజీ. సో లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇన్ గివింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోలీసులకి అవార్డ్స్ ఇవ్వడం అట్లా జీవితంలో ఎన్నో చూసాం. ఎస్పెషల్లీ ఏమిటి అనేటప్పుడు ఇంకా అంటే మీకు సీక్వెన్షియల్గా వస్తున్నా కానీ అదర్వైజ్ 33 సంవత్సరాల్లో బెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఏమిటి అంటే ఏబిసిడి అవార్డు. ఏబిసిడి అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్. నేను అప్ప డైరెక్టర్గా ఉన్నప్పుడు, ఇక్కడి నుంచి ప్రమోషన్ మీద పోయాను అక్కడికి, అప్ప డైరెక్టర్గా ఉన్నప్పుడు నాకు చాలా కోరిక, ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే లాఠీ పట్టుకొని ఈ లా అండ్ ఆర్డర్ చేయడం చాలా ఇష్టం. క్రైమ్ డిటెక్షన్కి చాలామంది సుముఖంగా ఉండరు. క్రైమ్లో వేస్తే సార్ నన్ను క్రైమ్లో వేశారు సార్ అనేటువంటి భావనలో ఉంటారు వాళ్ళు. అలాంటిది లా అండ్ ఆర్డర్కి ఇంపార్టెన్స్ వస్తుంది కానీ క్రైమ్ డిటెక్షన్కి రావట్లేదు అని చెప్పని ఇంతమంది పిల్లలు 1240 మంది ఎస్ఐలు ఒక బ్యాచ్లో, అలాంటి 2 బ్యాచ్లు నేను పాస్అవుట్ చేశాను.
అంటే 2500 మంది ఎస్ఐలు ఇంకొక 30 సంవత్సరాలు తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ మా సార్ అని గుర్తుపెట్టుకుంటారు. భగవంతుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప వరం అది. ఒక 60 మంది డిఎస్పీలు ఒక బ్యాచ్, ఇంకొక బ్యాచ్లో 60 మంది, 120 మంది డిఎస్పీలు, 2500 మంది ఎస్ఐల్ని ట్రైన్ చేసినటువంటిది. వాళ్ళందరికీ మంచి ట్రైనింగ్ ఇవ్వాలంటే ఏం చేయాలని చెప్పని ప్రతి ఎస్పీకి రాశాను నేను. మీ దగ్గర బెస్ట్ కేసు ఏంది, వర్స్ట్ కేసు ఏంది, ఒక్కొక్క కేసు నాకు పంపించండి, మీ ఫైల్ పంపించండి నాకు. అర్థమవుతుంది కదా నేను చెప్పి. బెస్ట్ కేసు ఏంటి, వర్స్ట్ కేసు ఏంటి. సో రెండు చెప్తాం మా పిల్లలకి, ఇలా చేస్తే బెస్ట్ అవుద్ది, ఇలా చేస్తే వర్స్ట్ అయిపోద్ది, తప్పులు చేయొద్దు, డూస్ అండ్ డోంట్స్ లాగా చేస్తే అందరు ఎస్పీలు కోఆపరేట్ చేశారు. అప్పుడే నాకు మైండ్లో వచ్చింది దీనికి సంబంధించి ఒక అవార్డు పెట్టాలి అని చెప్పాను, ఈ క్రైమ్ డిటెక్షన్కి. అది ఏం చేద్దాం అనంటే నాకు మనసులో ఏదో షెర్లాక్ హోమ్స్ అవార్డు అని పెడదామని అనిపించింది. నీకు తెలుసు కదా షెర్లాక్ హోమ్స్ అంటే పెద్ద డిటెక్టివ్. కానీ నాకు కొంచెం ఎంతో చివుకుమందండి, ఇండియాలో ఉండి షెర్లాక్ హోమ్స్ పెట్టుకోవడం ఏంటని చెప్పి మా డీజీగా ఉన్నప్పుడు అటు ఇటు తిరుగుతా ఉన్నాను, మా ఇంట్లోనే తిరుగుతా అంటే క్రైమ్ డిటెక్షన్ అంటే సిడి, బెస్ట్ అంటే బి, అవార్డు అని పెట్టి సరిపోతే ఏబిసిడి. చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాగా ఎంకరేజ్ చేశారు. మీకు తెలుసా, ఒక కేసు కాంప్లికేటెడ్ కేసుని డిటెక్ట్ చేస్తే కేసుకి ₹1,00,000 బహుమతి, సెకండ్ బహుమతికి 60,000, మూడో బహుమతి 40,000. చాలా సంతృప్తినిచ్చినటువంటి కదా ఏబిసిడి అవార్డు విన్నర్ అని అంటే. అలా మనం దాన్ని అలా ప్రొజెక్ట్ చేసాం. సో అవార్డ్ ఫర్ అని కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో 1 minute మూవీస్ తయారు చేసేవాడిని నేను. జనరల్గా ఎప్పుడైనా ఏంటంటే నాకు టీచింగ్ మీద ఆసక్తి ఉందని చెప్పాను కదా, నాకు కొంచెం ఏమన్నా మీతో మాట్లాడుతున్నా మీకు ఏదో టీచ్ చేద్దామనే ఆలోచనలోనే ఉంటుంది, జనరల్గా మైండ్ అలా పోతుంటుంది. సో బేసికలీ దాంట్లో ఏంటి, 1 minute మూవీ చేసేవాడిని, ఒక 35-40 వేలు అయ్యేది నాకు ఖర్చు అయ్యేది. పెట్టి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో దాన్ని చూపెట్టేవాడిని. ప్రతి కలెక్టర్, ప్రతి ఎస్పీ గారు కూడా నిజంగా ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా నిజంగా అప్రిషియేట్ చేసేవాళ్ళు. అసలు ఈ విధంగా కూడా ప్రజెంట్ చేయొచ్చా అని చెప్పి. సో దెర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ యూ కెన్ డూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్త ఆంధ్రప్రదేశ్లో మనం కట్టిన 3 బిల్డింగ్సే ఉన్నాయి అంతే. ఫైర్ డీజీ, ఫైర్ సర్వీసెస్, ఏపీఎస్ఆర్టీసీ, ఒక 30-40 బిల్డింగ్లు అక్కడ ఉన్నాయి, డిపార్ట్మెంట్స్, డీజీపీ ఆఫీస్. సో సాటిస్ఫాక్షన్ అంటే ఐ మీన్ ఎగ్జిక్యూషన్ మ్యాన్. నాకు తెలుస్తుంది ఇప్పుడు చిన్నప్పటి నుంచి, చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాం. వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అంటే అసలు మనకు ఆ రోజుల్లో దీని అర్థం ఏంటో కూడా తెలియని ప్రశ్న మనకి. కానీ గ్రాడ్యువల్గా పైకి వచ్చేటప్పటికి నా బలం ఏంటి, బలహీనత అనేది తెలుసుకోలేకపోయినా గ్యారంటీగా నా బలం ఏంటనేది తెలుసుకున్నాను. దాని ప్రకారం రియాక్ట్. సార్ మరి ఒకసారి వెనక్కి వెళ్ళమంటారు? పల్లె ప్లీజ్. అప్పుడు మీరు హైదరాబాద్ రేంజ్లోనే గోపీకృష్ణ గ్రానైట్స్ అనేది మీరు ఇందాక కంపెనీ చెప్పారు, ముయ్యడానికి కారకులు వాళ్ళే. ఆ ఇష్యూలు వాళ్ళు బ్లాస్ట్ చేసినప్పుడు కూడా మీరు దాని మీద చాలా ఫాస్ట్గా రియాక్షన్, అదొకటి. రెండోది సీరియల్స్ మర్డర్స్ అయ్యండి హైదరాబాద్ రేంజ్లో ఉన్నప్పుడు. మీకు జిన్నా గ్యాంగ్ లాంటి ఒక గ్యాంగ్ హ్యాంగ్ చేసుకుని కట్ చేసుకెళ్ళారు. ఆ కేసులో 21 మందిని మర్డర్ చేస్తాయి. ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ప్రెస్ మీట్ అవుతున్నప్పుడు ఒక ఎస్పీ చేసిన మిస్టేక్ని కూడా మీరు ఇమీడియట్గా ఐడెంటిఫై చేశారు. అంటే ఆ ప్రాబ్లమ్ని ఇమీడియట్గా షార్ట్అవుట్ చేయాలని ఇంటెన్షన్ ఇదేనండి. అంటే ఎక్కడో ఉప్పల్లో 7 గంటలకైతే అమీర్పేటలో 7:52 అని ఎంత మీరు ఫాస్ట్గా గ్యాదర్ చేస్తారు? అంటే మీరు ఐ థింక్ వెరీ ఆనెస్ట్లీ మచ్ థ్యాంక్ యూ. నాకు మీకున్న మెమరీ కూడా ఇప్పుడు అంత ల్యాబ్స్లో ఉంది. అంటే నేను ఐఎమ్ ఏ రీఇంజనీరింగ్ స్పెషలిస్ట్. రీఇంజనీరింగ్ స్పెషలిస్ట్ అంటే ఏంటంటే మీరు ఏదైనా ప్రాసెస్ చెప్పారనుకోండి, రామాయణం చెప్పమంటే మీరు కట్టే కొట్టే తెచ్చంటే నేను యాక్సెప్ట్ చేయనండి. కట్టే కొట్టే తెచ్చి ఎంతవరకు అంటే వినేసి ఊరక టీకే బాగానే ఉందని అనుకోవడం. అంతేగాని మీరు కాగితం మీద 3 మాటలు రాసి ఇదే రామాయణం అంటే ఒప్పుకోనండి, మిమ్మల్ని నిలబెట్టిస్తాను అక్కడే. సో ఏదైనా క్రైమ్లో మనం ఒకటండి, కొన్నిసార్లు మిస్టేక్ జరిగిన మన వాస్తవమే. కానీ మీరు అన్నారు ఇందాక, నాకు సరిగ్గా గుర్తురావట్లేదు కానీ కేసు ట్రూత్ ఏంటంటే రియల్ అఫెండర్ని పట్టుకొని మనం చట్టం ముందు పెడితేనే మనకు సాటిస్ఫాక్షన్. అంతేగాని ఏదో మనకి ఇవాళ XYZ అని అనుకొని అక్కడ పెడితే అది కుదిరే పని కాదు, కరెక్ట్ కూడా కాదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. సో మీరు చెప్పినట్టుగా ఆ విధంగా ఒకవేళ డెప్త్కి పోయినానే కానీ, బట్ వెరీ ఆనెస్ట్లీ మై మైండ్ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ యాంటీ నక్సలైట్ వర్క్ ఎలా చేసాం ఏంది అని. డీజీగా ఉన్నప్పుడు కూడా సురేంద్రబాబు గారు లాంటి వాళ్ళు అందరూ ఉండి దే క్రియేటెడ్ ఏ గ్రేట్ దిస్ థింగ్. సో రాయలసీమ ఐజీగా అండి ఏం లేదు ఆనెస్ట్లీ. అంటే మీ వర్క్ రిటైర్ అయిపోయాను కాబట్టి నేను ఫ్రీగా చెప్పచ్చు. అప్పట్లో నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. నాకు ఏదో విశాఖపట్నం కమిషనర్ ఇస్తారు అని అనుకున్నాను, బట్ ఇవ్వలేదు. ఒకరోజు తాడిపత్రి స్టేషన్లో ఒక మర్డర్ జరిగింది. మర్డర్ జరిగితే సీఎం గారు పిలిచారు, రాజశేఖర రెడ్డి గారు పిలిచారు, గౌరవనీయులు పిలిచి, సాంబశివరావు అతను ఎలా చనిపోతాడు 5 నెలల్లో, ఎందుకు చంపారు అతను అంటే, సార్ మీ పాలిటిక్స్ నాకేం తెలుసు, ఈ రాయలసీమ పాలిటిక్స్ నాకేం తెలుసు. సో అంటే లేదు మీరు టేక్ కంట్రోల్, డూ వాట్ ఎవర్ యూ వాంట్, సీఎన్కి మార్చేయండి అంటే. అప్పట్లో తాడిపత్రిలో ఉన్నటువంటి ఒక ప్రముఖ నాయకుడు నాకు చెప్పకుండా మారుస్తామన్నారు. ఏం పర్లేదు సార్, అదేం పర్లేదు అని. అలా నేను ఎవరితోటి
తగాద పెట్టుకునేవాడిని కానీ కాదు, కానీ ఫామ్గా ఉండేవాడిని. పొలైట్గా ఉంటూనే ఫామ్గా ఉన్నా. అప్పుడు అంతా 2 years అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయాను, ముఖ్యమంత్రి గారి దగ్గరికి. సార్ 2 years అయింది, నాకు ఏదైనా విశాఖపట్నం కమిషనరేట్ ఇవ్వండి. విశాఖపట్నం కమిషనర్ అంటే మా దగ్గర నుంచి వెళ్ళిపోతావా అన్నారు. ఇలా అడిగారు, మా దగ్గర నుంచి వెళ్ళిపోతావా అన్నారు. అలా కాదు సార్, అది ఖాళీ అయినప్పుడే ఇవ్వండి, అప్పుడు దాకా మీద ఉంటాను, ఒక 6 నెలలు వెయిట్ చేస్తావా అన్నారు. వెయిట్ చేస్తాను. మాట తప్పని వ్యక్తి అంటే అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది లేరు. సారీ, ఐఎమ్ సారీ, ఇట్స్ గ్రేట్ మ్యాన్. సో 6 నెలల తర్వాత నేను తమిళనాడు కూనూరులో ఒక హాలిడే వెకేషన్లో ఉన్నాను. స్క్రోలింగ్ చూశాను, సాంబశివరావు ఈజ్ పోస్టెడ్ యాజ్ విశాఖపట్నం కమిషనర్ అని. అంటే 6 నెలల తర్వాత కూడా గుర్తుపెట్టుకొని మాకు విలువనిచ్చినటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఐ రియలీ. కానీ విశాఖపట్నం కమిషన్ వచ్చిన తర్వాత కూడా ఒక్కొక్క పెద్ద కేసు, ఒక ఎన్కౌంటర్ అయింది కదండి. బేసికలీ సి వాట్ ఎంప్లాయీస్ని అంటే అందరూ అనుకున్నాం సాంబశివరావు గారు అరుగు పెట్టారని ఏదో ఉంటుంది మార్కెట్. అంటే దట్ బ్రాట్ లాట్ ఆఫ్ నేమ్, బట్ ద ట్రూత్ ఏంటంటే మురళి గారు, అక్కడ నాకు మీరు మురళి అంటేనే బాగుందేమో సార్. పర్లేదు, అది ఫ్రెండ్ కాబట్టి ఏమైనా పిలవచ్చు, గారు అని పిలవచ్చు, ఏమైనా చేయొచ్చు. సో ఒక బ్యాంక్ ఆఫీసర్ సర్ఫేస్ యాక్ట్ అనేది ఉంది, దాని ప్రకారం ఆయన ఇల్లు జప్తు చేయడానికి దేనికి పోయారు. రండి మీకు ఇస్తాం, అప్పు తీర్చేస్తామని చెప్పి కారులో ఎక్కించుకొని అతన్ని గొంతు నిలివి చంపేసి అతని బాడీ కనపడకుండా ఉండటానికి పొదల్లో పెట్టి కిరసన బోయలు కాల్చేశారు. వాళ్ళ మిస్సెస్ వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు ఆ ముందు రోజు రాత్రి. వచ్చి సార్ ఇలా మా హస్బెండ్ కనపట్లేదని చాలా బాధపడుతూ అడిగారు. నెక్స్ట్ డే దీపావళి. నేను మా అందరు టీమ్స్ని ఒక 2-3 టీమ్స్ని ఫామ్ చేసి చెప్పాను, అయ్యా మీకు రేపు దీపావళి వాళ్ళ ఇంట్లో సరిగా జరగాలి, ఐఎమ్ సారీ, మీరు కంపల్సరీగా మీరు వెతికి ఎట్లా ఒకటి అతను సేవ్ చేయాలని చెప్పి చెప్పాను. మా దగ్గర మంచి శిష్యులు ఉన్నారు ఇక్కడ, నాకు ఇప్పటికి కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు కూడా. చేస్తే పాపం వాళ్ళు తెల్లారిపోతున్న 5ంటికి ఫోన్ చేసి వెరీ సారీ సార్, వెరీ బ్యాడ్ న్యూస్, హీస్ కిల్డ్ అని చెప్తున్నారు. సో ఇక ఎవరు ఏందని అంటే ఇప్పుడు పట్టుకునే క్షణంలో వాళ్ళు ఈ ఎదురు కాల్పుల్లో వాళ్ళు చనిపోవడం జరిగింది. అంటే మీరు అక్కడ తీసుకున్న డెసిషన్ వల్ల, అంటే ఎన్కౌంటర్ చేయమని మీరు చెప్పలేదు, కానీ ఆ సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసేది మీ వాళ్ళు చేస్తారు. ఆ ఇంపాక్ట్ మాత్రం చాలా కాలం ఉంది. అంటే మామూలు కాదు, అది మామూలు ఇంపాక్ట్ కాదు. అది ఓన్లీ ఎన్కౌంటర్ ఇన్ విశాఖపట్నం ఇన్ ద హిస్టరీ. నెంబర్ 1 ఎన్కౌంటర్ అనేది విశాఖపట్నం కాదు సార్, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వరకు. అంటే బేసికలీ ఇట్స్ లైక్ దిస్ అండి. మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎందుకు చట్టాలు క్రమక్రమేణా మీకు కష్టతరంగా ఎందుకు చేస్తున్నారు చూడండి, స్ట్రిక్ట్ చేస్తున్నారు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ కస్టడియల్ రేప్, దెర్ ఇస్ ఎన్హాన్స్డ్ పనిష్మెంట్. ఎందుకు వస్తున్నాయి చెప్పండి. మీకు మర్యాదగా అయ్యా బాబు అని చెప్తున్నారు, మీరు ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు రేప్ చేసి ఎవరైనా చంపేస్తే గ్యారెంటీగా దేశం మొత్తం ఎలా యాజిటేట్ చేస్తున్నారో మరణ శిక్ష విధించాల్సిందే. అంతకుముందు ఏదో మహా అయితే యావజ్జీవ కారాగార శిక్ష అది అని చెప్పేవాళ్ళు. సో ప్రెషర్ ఆన్ జ్యుడిషియరీ, ప్రెషర్ ఆన్ పోలీస్, ప్రెషర్ బై ది సొసైటీ, సో మచ్. సో తప్పండి. ఇలాంటి ఆఫీసర్లు పబ్లిక్ ప్రెజర్ కోసం ఇటువంటి డెసిషన్ తీసుకోవచ్చు. అంటే మీరు చేసిన దేంట్లో నాకు తెలిసి క్లాసికల్ అనుకుంటున్నా తప్ప ఎక్కువ ఉన్నది ఇక్కడ కనిపించలేదు. కానీ పబ్లిక్ ప్రెజర్ కోసం ఆ విధంగా చేస్తే ఫర్దర్గా జరిగే ఇష్యూస్ ఉన్నాయండి. మీరు సురేంద్రబాబు గారు లాంటి కానీ, లేదంటే ఇటీవల జరిగిన దిశ ఇష్యూలు, అటువంటిప్పుడు మీలాంటి ఆఫీసర్ పోయి అక్కడ నిల్చోవాలి కదా. కరెక్ట్. అదే నేను అలా అన్నాను. ఇప్పుడు దిశ ఎన్కౌంటర్ అయినా ఇంకోటైనా ఎదురు కాల్పుల్లోనే చనిపోయారు, కానీ ఎక్కడ కావాలని చంపలేదండి నేను అంటుంది. ఇప్పుడు సరే దిశ ఎన్కౌంటర్ కాకపోతే ఇంకొక ఇష్యూ తీసుకుందాం సార్. మీలాంటి ఆఫీసర్స్ తీసుకునే నిర్ణయం వల్ల మీరే ఎవడో ఒక పిల్లి వేసిన విషయం మీరు పోయి పబ్లిక్ కోసం ఇప్పుడు ఓట్లో నిల్చొని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ, మంచి ప్రశ్న వేశారు మీరు, చాలా మంచి ప్రశ్న వేశారు. పోలీస్ సోదరులందరికీ కూడా ఇది మనకు ఒక చిన్న ఇది అవుతుంది. అది ఇన్సిడెంటల్ రిస్క్. ఇప్పుడు నువ్వు ఉద్యోగం తీసుకున్నావు, యూనిఫామ్ వేసావు, నీ దగ్గర వెపన్ పెట్టి ఇదే ప్రశ్న మీరు మార్చారనుకోండి, సార్ ఇంత మంచి యూనిఫామ్ వేసుకున్నారు, మీరు ఐపీఎస్ ఆఫీసరు, మీరు ఎల్బీ లాల్ బహదూర్ స్టేడియంలో తిరుగుతూ ఉంటే వెనకాల నుంచి కాల్చి చంపేశారు సార్, మీకు ఇలా జరిగితే అంటే రిస్క్. అది వ్యాస్ గారు మహానుభావుడు, రిస్క్ కదా. ఆలంపల్లిలో 18 మంది పోలీస్ ఆఫీసర్స్ని చంపారు నక్సలైట్స్, ఎన్కౌంటర్ ట్రాప్ వేసి. సో మీరు ఒకసారి యూనిఫామ్ వేసుకున్న తర్వాత, వెపన్ పట్టుకున్న తర్వాత, మీకు చట్టపరంగా మీకు కొన్ని అధికారాలు ఇచ్చిన తర్వాత, అధికారాలని మీరు ఎక్సర్సైజ్ చేసే క్రమంలో రిస్క్ అనేది ఆల్వేస్తారు. మీరు చెప్పింది కూడా ఒక రిస్క్. అదే సార్, ఇప్పుడు మీరు చెప్పింది కూడా
మీరు రాండి, మీరు సుబ్బారావు నువ్వు రా, నువ్వు వచ్చి నిలబడి బోన్లో చెప్పాను అనుకున్న రిస్క్ అది వీ డోంట్ కాల్ ఇట్ రిస్క్, ఇన్సిడెంట్ సార్. రిస్క్ వెనక పబ్లిక్ ఎవరు మీకు సపోర్ట్ చేయరు అప్పుడు. చేస్తారు. నో. అంటే ఆ ఇన్సిడెంట్ కదా సార్, అంటే మీ దగ్గర జరిగిన తర్వాత పబ్లిక్ అందరూ రోడ్డు మీద వచ్చారు, మంచి పని చేశారంట. కానీ నేను కామన్గా తీసుకుంటే పబ్లిక్ మీ కోర్టు పోయి నిల్చోవడం మీరు అనేది అగ్రీ. ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ఎలా ఉంటుందంటే హీట్లో ఇప్పుడు దిశ దగ్గరకు వచ్చినప్పుడు, ఎన్కౌంటర్ అనకూడదు, దిశ దగ్గరకు వచ్చినప్పుడు షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఆ రోజు పోలీసులు కనుక కొంచెం ఇదే అసలు పక్కకి పక్క తిప్పితే పోలీస్ స్టేషన్లో చంపేసేవాడు వాళ్ళని. అవునా కదా? అంతమంది కరోడ్ ఉన్నారు లేదా మీకు? 100% వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ది అక్యూజ్. లెట్ ద లా టేక్ ఇట్స్ కోర్స్. అండి. ఇవన్నీ ఎలా ఉంటుందంటే నేను కరెక్ట్గా చెప్తాను. ఇప్పుడు మనకి దిశ యాక్ట్ కూడా పెట్టాను మన దగ్గర, 21 రోజుల్లో జడ్జిమెంట్ ఇవ్వాలని. నిజంగా అలాంటిదే జరిగినట్లయితే దేశంలోనే కొంత మార్పు వచ్చిండేది. అదేమంటే సిఆర్పిసి మార్చాలి, అది మార్చాలి, ఇది మార్చాలి. ఏం మార్చాలి? మీకున్న పవర్కి దేన్ని మార్చలేరా మీరు? అంటే పోలీసు వరకు 21 డేస్లో ఛార్జ్ షీట్ ఏమన్నారు, దాని తగ్గట్టు మీ మెన్ కష్టపడతారు సార్. కానీ ఇక్కడికి వచ్చేసరికి జ్యుడిషియల్లో అదే సార్ నేను అనేది కూడా అదే సార్. నేను అనేది కూడా ఏంటంటే మనము వ్యవస్థలో ఒక కుళ్ళిపోయిన ఏదో క్యాన్సర్ లాంటిదో ఏదో కణిత లాంటిదో ఉంది, మనం తీయటానికి మనం వస్తాం లేదా? సో మచ్ ఆఫ్ దిస్ థింగ్ వీ టేక్. సేమ్ ఇస్ ద కేస్ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో మీరు మార్పులు తేవాలి అని అంటే ఇంతకన్నా గట్టి ప్రభుత్వాలు ఎప్పుడు వచ్చినాయి చెప్పండి? దే కెన్ ఆల్వేస్ టేక్ దిస్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద ఉమెన్ సేఫ్టీ అని చెప్పి చేయండి. వై వీఆర్ నాట్ టేకింగ్ యాక్షన్ వెన్ ఈ న్యాయం అనేది సత్వరంగా ఎప్పుడైతే ఉండదో ఏం చేస్తారు? మీరైతే మీరు సొసైటీలో ఒక రౌడీ అనుకోండి, మీరు అన్ని పనులు చేసి పెడతారు అనుకోండి, మీ దగ్గరికి వస్తాను నేను, నా భూమి ఉంది, కబ్జా చేస్తారు. మా నాన్నగారు ఇచ్చారు, మీకు ఎవరో వేరే ఉదాహరణ కాదు, మా నాన్నగారు ఇచ్చారు నాకు భూమి, మా తాతగారు మా నాన్నగారికి ఇస్తే మా నాన్నగారు నాకు ఇచ్చారు సంక్రమం ఏమని, సాంబయ్య నువ్వైతే అమ్మవు, మిగిలిన వాళ్ళు అమ్ముతారు అని చెప్పి నాకు ఇచ్చాడు. ఏదో మా తాతగారు ఇచ్చిన కాలం ఉంచుదామని చెప్పి నేను ఆ రెవెన్యూ ఆఫీస్కి పోయి చూశాను. 2 పొలాలు చిన్నవి పక్కనే ఉంటాయి. ఒక పొలం నా పేరు మీద ఉంది, ఇంకో పొలం ఇంకో లేడీ పేరు మీద ఉంది. ఏం చేశారు సార్? ఏం చేస్తాం? ఎంఆర్ఓ మా బ్రదరు ఇంకా అప్పట్లో బతుకున్నాడు, ఇప్పుడు లేరు ఆయన పోయి ఏంటండి ఇది, మా బ్రదర్ ఐపీఎస్ ఆఫీసర్కి వెళ్ళి అయితే ఏంటి అని అంటే, సార్ ఏం లేదు సార్, ఆమెకి ఏదో లోన్ కోసం అడిగితే మా వాళ్ళు లేదు. లోన్ కోసం అయితే మీ ఏదైనా చేస్తారు, ఏదైనా చేయగలము. అంటే వ్యవస్థ ఎలా ఉంది అని నేను ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ మాదంతా బాగుంది వేరే, నేను ఏదో రెవెన్యూ మీద కోపంతో చెప్పింది కాదు. దే ఆర్ ఎక్సలెంట్ ఆఫీసర్స్, దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. సో ఎందుకు చెప్తున్నానంటే సమ్వేర్ స్పీడీ జస్టిస్ అనేది లేకపోతే, ఇప్పుడు నేను ఎట్లాగ వచ్చింది జస్టిస్, స్పీడీ జస్టిస్, అదే మా బ్రదర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏజీగా పనిచేస్తున్నాడు అని చెప్పేటప్పుడు ఎక్కడొక్కడ సర్దుకున్నారు వాళ్ళు. అదే కామన్ మ్యాన్ అయితే జరుగుద్దా లేదా? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. దిస్ నేషన్ షుడ్ థింక్ ఆఫ్ దట్. ఈ దేశం ఏమైనా ఆలోచించాలంటే డబ్బున్న వాడికి బలవంతుడికి న్యాయం ఎప్పుడైనా కొని తెచ్చుకుంటాడు. ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్. సామాన్యుడు ఎప్పుడైతే న్యాయం కోసం కష్టపడే పరిస్థితి వస్తుందో, మీరు చెప్పిన నక్సలిజంలో అవన్నీ తిరుగుబాటు మళ్ళీ తిరిగి వస్తాయి. ఇందాక అన్నారు కదా, మీరే అన్నారు కదా, ఎప్పుడైనా తిరిగి రావచ్చు అని. తిరుగుతాయి అంటే వేరే రూపంలో రావచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అందుకనే నేను అనేది ఇంతమంది మేధావులు ఉన్నాం, ఇంతమంది ప్రభుత్వాలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. లెట్ us try towards a speedy justice to a common man. That's what. రైట్ సార్. పోలీసింగ్ పక్కన పెడదాం కాసేపు. ఆర్టీసీ ఎండీగా కూడా మీ మార్క్ ఉంటుంది. ఆర్టీసీ నష్టాలు ఉన్న ఆర్టీసీని దానికి ఒక ఆదాయం, ప్రతి కాంప్లెక్స్ను ఒక డిఫరెంట్ చేయడం, ఒక ఎయిర్పోర్ట్ లాగా చేశారు. మీకు విజయవాడ బస్ స్టేషన్ అయితే ఒక ఎయిర్పోర్ట్ లాగా కనిపిస్తుంది. రాజమండ్రి ఫస్ట్ చేస్తుంది. రాజమండ్రిగా నేను విజయవాడ రాజమండ్రి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే పుష్కరాలు వచ్చినాయి అప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పుష్కరాలు. అలా ఏంటంటే సాటిస్ఫాక్షన్లో మురళి నేను ఏంటంటే నేను చెప్పాను కదా, ఐఎమ్ ఏ కామన్ మ్యాన్స్ మ్యాన్. నేను మళ్ళీ గొప్పగా చెప్పుకోవడం కాదు ఇది. మీరు ఎయిర్పోర్ట్లో ఎయిర్క్రాఫ్ట్లో వెళ్దామని పోతారు. ఎయిర్క్రాఫ్ట్లో మీకు ఎయిర్పోర్ట్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి లేదా? మీరు బ్రహ్మాండమైన లాంజ్లు అంతా గందరగోళం ఉంటాయి లేదా? వై నాట్ ఫర్ ఏ కామన్ మ్యాన్? ఆలోచన నా మైండ్లో ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా తిరుగుతూ ఉంటుంది. సో ఏం చేసాం, వాడు వచ్చి కుర్చీ మీద సరిగా కూర్చోడానికి కూడా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, నేను తీసుకున్న 10 రోజులకే గోదావరి పుష్కరాలు మొదటి రోజు ఏం జరిగిందో మీకు తెలుసు. దాని దురదృష్టమైన సంఘటన.
నేను ఆర్టీసీ ఎండి. పాయింట్ అంత ఏంటంటే మహాపుష్కరాలు అవి. ఆర్టీసీ బస్ స్టాండ్ ఇంత చిన్నది, దాంట్లో ఎక్కువగా శ్రీకాకుళం విశాఖపట్నం నుంచి వచ్చేవాళ్ళు. అసలు 99% ఇటు నుంచే ఎక్కువ వచ్చారు. సో నేను ఒక రోజు అయితే నాకు అనిపించింది, మొదటి రోజున ఏదైతే దుర్ఘటన జరిగిందో గ్యారంటీగా ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా అదే జరుగుతుంది. ముందే థింక్ వెళ్ళేవాళ్ళు, మీకు డౌట్ ఏం లేదు. ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా అదే జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా చచ్చిపోతారు. నేను సీఎం గారి మొహం చూపెట్టలేను, నా మొహం సీఎం గారికి చూపెట్టలేను. వెంటనే ఒకరోజు ఆయన చెప్పాడు, ఏంటి సంవత్సరం గారు ఎలా ఉందంటే, లేదు సార్ ఇవాళ మాత్రం నన్ను ఏం అడగద్దు, నేను ఒక్కళ్ళని కూడా ఎవాక్యుయేట్ చేయలేను సిటీ నుంచి అన్నాను. అదేంటి అలా అన్నారు అన్నారు. సార్ నా బస్సు ఒక్కటి కూడా రావట్లేదు సార్, ట్రాఫిక్ జామ్లు ఇరుక్కున్నాయి, మీకు నాకు బస్సులు పంపించాను సార్, నేను పంపిస్తాను. సరే నాకు ఎందుకైనా బస్సులు రాలేదు. ఆయన సీఎం గారు, నిమ్మకాయల చినరాజప్ప గారు, నారాయణ గారు ముగ్గురు రాత్రి 1 గంటకు వచ్చారు బస్ స్టేషన్కి వచ్చారు. బస్ స్టేషన్కి వస్తే చంద్రబాబు నాయుడు గారు కాలు పెట్టడానికి స్థలం లేదు, ఎక్కడ పడితే అక్కడ పిల్లలతో సహా పడుకున్నాడు. ఆయన అతి కష్టం మీద ఎండి గారు ఎక్కడ ఉన్నారంటే, లేదు సార్ బస్ స్టాండ్ ఉన్నారు అన్నాడు. సరే పిలిపించారు. ఏమిటండి ఇలా ఉందండి, ఏం పొద్దున్న మధ్యాహ్నం చెప్పాను కదా సార్ మీకు, నేను కాలేజీ ఆయన లోపలికి వచ్చేసారు. ఏంటండి ఇది బస్ స్టాండ్లో అసలు ఇది ఏంటి, అసలు మీరు ఇలా చేస్తారని అనుకోలేదండి అని కొంచెం అసహనంగా కొంచెం వ్యక్తపరిచారు. ఈ చినరాజప్ప గారు, నారాయణ గారు ధైర్యం చెప్పాను నాకు, లేదు సాంసర్ గారు నాకు తెలుసు మీరు ఏం చేస్తున్నారు, సీఎం గారు అలానే అంటారు. నేను అన్నాను, నేను సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ఫస్ట్ మీరు దండం పెడతాను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేనుగా ఇంటికి పోను, నేను జనాలను పంపించే బాధ్యత నాది, మీరు వెళ్ళిపోండి అని అంటే నారాయణ గారు అన్నారు, సాంసర్ నువ్వు అనుకుంటున్నావు, 100 సార్లు రిక్వెస్ట్ చేసిన సీఎం గారు పోరు, జనాలు పంపిస్తే ఆయన అంతా ఆయన వెళ్ళిపోతాడు. నేను అన్నది బాగా జనాలు పంపించాలంటే చినరాజప్ప గారు, నారాయణ గారు, ఆయన ఒక కండక్టర్, నేను ఒక కండక్టర్, ఆయన ఇంకొక కండక్టర్ లాగా. అంటే ఒక బస్సు ఎక్కడి నుంచి బయటకు వస్తే ఇమ్మీడియట్గా డ్రైవర్ చేతిలో 2000 3000 పెట్టి, తమ్ముడు ఏమనుకోవద్దు నువ్వు మళ్ళీ తీసుకోవాల్సిందే అని చెప్పి డీజిల్ అప్పుడు స్పాట్లో కొట్టి అలా అంతా చేసాం. చేస్తే మార్నింగ్ 4 అయింది. దేవుడి దయవల్ల చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు, అప్పుడు దాకా ఉన్నారు. సో తర్వాత ఏం చేయాలి, ఇది ఒకరోజు ఇలా జామ్లు అయితే ఎలా అని చెప్పి మా దగ్గర గోపాలరావు గారు అని ఐపీఎస్ ఆఫీసర్ నా దగ్గర పనిచేస్తారు. ఆయన ఒకరోజు మార్నింగ్ అద్భుతమైన డెసిషన్ తీసుకున్నారు. గోపాలరావు గారు అంటే శ్రీకాకుళం ఎస్పీ చేశారు. ఎస్ ఐ థింక్ శ్రీకాకుళం ఎస్పీ చేసినట్టారు గోపాలరావు గారు. ఏవి రావు గారు అని ఆయన మా దగ్గర ఆర్ఎం కాదు, ఆయన ఈడీగా ఉండేవారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉండేవాడు ఆర్టీసీలో. వీళ్ళిద్దరు కలిసి నేను 2 గంటలే పండుకున్నా హోటల్లో, లా హాస్పిన్ అని హోటల్ ఉంది రాజమండ్రిలో. ఆ హోటల్లో పండుకొని 2 గంటలు పండుకొని వచ్చాను. రాగానే పాపం వాళ్ళు ఇలా చేతులు కట్టుకొని చాలా భయపడుతూ, సార్ ఒక డెసిషన్ తీసుకున్నాను సార్ అన్నారు. ఏం డెసిషన్ చెప్పాను, స్టాండింగ్ ఫ్రీ చేశాను సార్ అన్నారు. బస్సులో సీట్లు ఉన్నంత వరకు సీట్లు స్టాండింగ్ ఫ్రీ అన్నారు. నేను వెంటనే బుధం తట్టి బ్రహ్మాండమైన డెసిషన్ చేశాను. దట్ ఈజ్ హౌ ఐ వాజ్ సేవ్డ్. నేను సేవ్ అవడానికి కారణం అది, ప్రజల్ని సేవ్ చేయడానికి కూడా కారణం అది. అంటే ముందు ఖాళీ అయిపోవాలి బస్ స్టేషన్. సో చంద్రబాబు నాయుడు గారు కూడా అప్రిషియేట్ చేశారు, చాలా మంచి డెసిషన్ అయ్యా అంటే. దానివల్ల ఒక రకంగా పేరు కూడా వచ్చింది, పుష్కరాలకు వచ్చినటువంటి వాళ్ళని ఫ్రీగా కూడా తరలిస్తున్నారు అనేటువంటిది ప్రభుత్వానికి జనరల్గా వాళ్ళు. సో బేసికల్ ఏంటంటే ద లాట్ ఆఫ్ దిస్ థింగ్. అలా ఒక రాజమండ్రి బస్ స్టేషనే కాదండి, అప్పుడు నాకు అనిపించింది వై నాట్ 1994 ఎకరాల స్థలం ఉంది ఆర్టీసీకి. మేము దాన్ని ఎప్పుడు ఉపయోగించుకోవాలి అంటే లెవరేజ్ చేసుకోవాలా. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, మనకి ఉన్న ఆస్తుల్ని మానిటైజ్ చేసుకోవాలా. మానిటైజ్ యువర్ అసెట్స్ అనేది ఫైనాన్షియల్ ప్రిన్సిపల్. సో అక్కడికి వచ్చేటప్పటికి అప్పుడు అదే మేము స్టార్ట్ చేసి ఏఎన్ఎల్ అని ఒక సంస్థ ఉండేది. సంవత్సరానికి మాకు 9 కోట్లు ఇచ్చేవాళ్ళు, 12,000 బస్సులు వాడుకునేవాళ్ళు, పార్సల్ సర్వీస్ అంతా వాళ్ళు. నేను పిలిచి అడిగాను, ఏంటంటే సార్ ప్రతిరోజు బెంగళూరు నుంచి కాకినాడకి దాదాపు ₹1,00,000 పూలు వస్తాయి సార్. బెంగళూరు నుంచి కాకినాడ ₹1,00,000 పూలు వస్తాయి. కాకినాడలో పూజలు ఎక్కువ చేస్తారు, బెంగళూరులో పూలు ఎక్కువ పండుతాయి అంతే. సార్ మీరు నన్ను ఒక్కసారి నాకు మెదక్ తీసుకెళ్తున్నారు సార్. అలా కాదు, అవును. అలాను ఒక విజయలక్ష్మి గారని ఎవరో నా దగ్గర పనిచేశారు. ఆమె చెప్పింది, సార్ ఇలాంటిది అంటే అమ్మ నువ్వు పని చేయి, ఈ కాంట్రాక్ట్ అయిపోయిన వెంటనే ఏ నెలకి రెన్యూ చేయొద్దాను. అక్కడి నుంచి నెమ్మదిగా జర్నీ స్టార్ట్ అయింది. జర్నీ స్టార్ట్ అయ్యి నేను చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు కొత్తగా ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత ఆర్టీసీ రెనోవేట్ చేసిన తర్వాత వచ్చారు, వారికి ప్రజెంటేషన్ ఇచ్చాను. సార్ 1465 కోట్ల ఆదాయం ఉంది సార్ దీంతో అని చెప్పి స్టన్ అయిపోయాను. ఎలా ఉంటుంది చెప్పి సంవత్సరం మొత్తం నవత వాళ్ళు ఎంత చేస్తున్నారు, ఈ ఎస్ఆర్ఎంటీ వాళ్ళు ఎంత చేస్తున్నారు, మనం ఎంత చేస్తున్నాం, 50% ఛార్జ్ చేస్తేనే 1465 కోట్లు వస్తుంది సార్ అని చెప్పి ఆయన లేచి ఎందుకు ఇంప్లిమెంట్ చేయడానికి ఏం ప్రాబ్లం అన్నారు.
సార్ ఏం లేదు సార్, రాజకీయంగా మీరు నాకు సపోర్ట్ చేయాలి సార్ అన్నాను. అనేటప్పటికీ ఏంటి ప్రాబ్లం ఏంది అన్నారు. ఇప్పుడు ఏఎన్ఎల్ అనే వాళ్ళు ఎవరో కాదు సార్, మీ పార్టీలో ఉన్న ఒక ప్రముఖ నాయకుడు యొక్క తోడలుడు, దయచేసి ఇంకా అంతకన్నా ఎక్కువ మాట్లాడద్దని చెప్పాను. ఆయన లేచి నేను మళ్ళీ నీకు ఫోన్ చేయను ఇంప్లిమెంట్ అన్నారు. మొన్న నేను తిరుమలరావు గారు నన్ను లంచ్కి పిలిచారు. పిలిస్తే వాళ్ళ ఫైనాన్షియల్ ఆఫీసర్ చెప్తున్నాడు, ఏమయ్యా ఎంత వస్తుందని అంటే రోజుకి 45 లక్షలు వస్తుంది ఇప్పుడు, రోజుకి 40. అలా నేను చాలా సజెషన్స్ కూడా ఇచ్చాను. పాయింట్ ఏంటంటే మీరు కానీ నేను కానీ మనం ఏం పైనుంచి ఉండిపోయిన వాళ్ళం కాదు. కామన్ సెన్స్తో ఆలోచిస్తే మనం చేసేది అర్థమెటిక్ కూడా కాదు సరిగ్గా, అసలు ఆల్జబ్రా కాదు, క్యాలిక్యులస్ కాదు, పెద్ద మ్యాథమెటిక్సే కాదు, కామన్ సెన్స్తో ఆలోచిస్తే జరుగుతుంది. ఆ విధంగా బస్ స్టేషన్స్ని బొత్స సత్యనారాయణ గారు ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నారంట, నాకు బాగా గుర్తు. మా వాళ్ళు చెప్పారు, ఏమా మీ దగ్గర డబ్బులు లేవు, మీరు అసలు ప్రజల్ని ఇలాంటి ఉక్కిష్టంలోనే ఉంచుతారు, మీ వల్ల కాదు, నేనే సర్ఛార్జ్ పెడుతున్నా, సర్ఛార్జ్ వల్ల మీకు ఇంత డబ్బులు వస్తాయి, ఈ సర్ఛార్జ్ మీరు బస్ స్టాండ్లో బాగుపరచుకోండి అని చెప్పాను. తినేవాళ్ళకి ఏముంది అర్థమైంది, తినేవాళ్ళు అంటే వేరే ఉద్దేశం కాదు నేను చెప్పాను. అదే గుండంలో వచ్చి పడుతుంది ఆ డబ్బులు, మళ్ళీ ఎవరు బస్ స్టాండ్లో పనిచేయలేదు. నేనేం చేశాను, ఆ డబ్బులు బస్ స్టాండ్ మన కామన్ ఫండ్లోకి రావడానికి లేదు, బస్ స్టాండ్ డెవలప్మెంట్కే ఉపయోగించాలని. దట్స్ హౌ బస్ స్టాండ్స్ ఆర్ డెవలప్. సెస్లేసాం మేము. కానీ అసలు ఒక ఎయిర్పోర్ట్ స్టైల్లో తీసుకొచ్చారు కదా ఎయిర్పోర్ట్. నేను చెప్పాను కదండి మీకు, మీరు నమ్మరు, విజయవాడ బస్ స్టేషన్ అయితే ఐ టోల్డ్ అమరావతి బ్రాండ్ క్రియేట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే చెప్పాను, సార్ మై ఎయిర్పోర్ట్, మై బస్ స్టేషన్ ఈజ్ బెటర్ దాన్ యువర్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ బట్ ఫర్ ఏసీ అని చెప్పాను. అమరావతికి కూడా మీరు ట్యాగ్ ఇచ్చారు కదా, ఫ్లైట్ ఆన్ ద రోడ్ అని చెప్పాను. పాయింట్ ఏంటంటే ప్రైడ్ అండి. వై నాట్? ఇఫ్ ఐఎమ్ ఎ ట్రక్ డ్రైవర్ ఐ షుడ్ లివ్ విత్ ప్రైడ్, ఇఫ్ ఐఎమ్ ఆటో డ్రైవర్ లివ్ విత్ ప్రైడ్. అంతేగాని ఆటో డ్రైవర్ కదా అని ఇలా లేకపోతే కాన్సెప్ట్ అలా ఉండకూడదండి. దేనికంటే కామన్ మ్యాన్ షుడ్ ఫీల్ ఐఎమ్ లివింగ్ ఇన్ దిస్ కంట్రీ. వై నాట్? బస్ చైర్లు కానీ అవన్నీ మాకు కృష్ణారావు గారు అని ఒక ఆయన మా స్నేహితుడు ఉన్నాడు, గ్రానైట్ ఆయనే సప్లై చేశాడు ఫ్రీ ఆఫ్ కాస్ట్. బట్ నేను చెప్పాను మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకుని ఆయన దగ్గర మానేసి వేరే మేము కొనుక్కున్నాం అనుకుంటే తర్వాత చెప్తున్నా. ఒక మంచి ప్యానల్స్ అవి పెట్టి, ఎలక్ట్రానిక్ ప్యానల్స్ అవి పెట్టి కరెక్ట్గా అదే రోజున ఫైనల్స్ ఇదే వస్తుంది, ఇది మన T20 I20 మ్యాచ్లో లాగా. దాట్స్ ఆల్. మొత్తం 10,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ సార్ వీళ్ళంతా ప్రయాణికులు కాదు సార్, వీళ్ళు చూడటానికి వచ్చారు, స్టాంపీడ్ వద్దన్నారు. అట్లా కాదు, ఎవరిని కొట్టబాకండి, ఎంజాయ్ అని చెప్పి ఇంక్లూడింగ్ టాయిలెట్స్తో సహా. టాయిలెట్ వసూలు చేసామండి, 5 రూపీస్ 10 రూపీస్ వసూలు చేసామండి. అందరూ పోయి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ చేశారు, సాంబశివరావు సార్ ఇదే పని సార్, ఎక్కడ పోయినా 5 రూపాయలు 10 రూపాయలు పెడతా అంటే నేను చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు నన్ను. ఏమన్నారు తెలిసిన, సాంబశివరావు ఇంకో టాయిలెట్స్ కూడా కట్టాడు, అవి ఫ్రీగా ఉన్నాయి పోండి అన్నాడు. అక్కడ అది ఎక్కడ కట్టారు, అవి ఎక్కడ కట్టించారు, పోలేరు ఎవరు అందులోకి. ఎందుకంటే ఇప్పుడు మెయింటైన్ చేయాలంటే కొంత డబ్బులు ఉన్నారు కదా. మేము కట్టిన టాయిలెట్స్లో మ్యూజిక్ ఉంది, 2-3 మనుషులు ఎప్పుడు మీకు 5 స్టార్ హోటల్లో క్లీన్ చేస్తారు. పాయింట్ ఏంటంటే కామన్ మ్యాన్ వచ్చిన ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ నేను 5 రూపాయలు పెడితే నాకు ఒక సంతోషకరమైనటువంటి ప్లేస్ ఉందనే భావన ఉండాలా లేదా? 100%. నేను ఇన్కాగ్నేటివ్ తిరిగామని తెలుసా మీకు ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్లో? ఎవరో చెప్పకుండా అలా అప్పుడప్పుడు, అంటే గుర్తుపడతారులేండి అదేం కాదు, కానీ అప్పుడు క్వైట్గా నడుచుకుంటూ వచ్చామండి. ఒక పేరుని చూశానండి, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. హస్బెండ్ వైఫ్. హస్బెండ్ కూల్గా జేబులోంచి 5 రూపాయలు తీసిచ్చాయండి. ఆ లేడీ తీసుకొని షీ వాస్ ఆల్మోస్ట్ రన్నింగ్ టువర్డ్స్ ది టాయిలెట్స్. I felt so happy. ఎందుకంటే she knows that toilet is here. By paying 5 rupees, I am eased off. So, ఒక కామన్ మ్యాన్ 1,00,000 ఐడియాలు ఉన్నాయి నాకు. ఐఎమ్ టెలింగ్ యూ టుడే ఐ హ్యావ్ గాట్ థౌజండ్స్ ఆఫ్ ఐడియాస్ ఇఫ్ యూ వాంట్ ఇంప్లిమెంట్. రోడ్ సైడ్ కానీ ఏం చేయాలి అని చెప్పి. సో మీకు ఎంత వరకు టైం ఉందో అంతవరకు చేసాం. ఐఎమ్ హ్యాపీ. అఫ్ కోర్స్ యాజ్ ఎండిఆర్టీసీ సుజనాథ్ ఐడియాస్ ఇంకోటి కూడా చెప్తాను సార్. మీరు ట్రాఫిక్ అడిషనల్ సిపి హైదరాబాద్ ఉన్నప్పుడు అనుకుంటా. నేను లేను, ఐ వాజ్ నాట్. సిటీ ఫైర్ డిపార్ట్మెంట్ చేసినట్టు. ఫైర్ చేశాను. ఫైర్ చేసినప్పుడు మీకు నేనే చెప్పాను సార్, మీకు ట్రాఫిక్ ఇవ్వచ్చేమో టాక్ వస్తుంది సార్ అని. ట్రాఫిక్ ఇస్తే నాదొక ఐడియా ఉంది అన్నారు. ఏంటి సార్ అంటే, జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది, పివి నరసింహరావు గారి ఇంటి దగ్గర రోడ్ హైట్ అవుతుంది కాబట్టి అక్కడ ఒక ట్రాఫిక్ పాయింట్ పెడితే వీడు మొత్తం ఏరియా కనబడుతుందని నేను నెక్స్ట్ ఉన్న ఆఫీసర్కి చెప్పాను. ఇది ఎవరు చేరు మీకంటే మీ పేరు చెప్పారు. బాల్కనీ ఎఫెక్ట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కూడా ఐఎమ్ వెరీ సారీ టు సే ఇట్స్ నాట్ ఇంప్లిమెంటెడ్. గ్రౌండ్ మీద కూర్చుంటే మీకు ఎంత దూరం వరకు కార్ లాగా ఉన్నాయో మీకు తెలియదు. బాల్కనీ ఎఫెక్ట్ అంటే రైజ్ యువర్ లెవెల్, దెన్ యూ కెన్ సీ ఆన్ 4 sides. పర్స్పెక్టివ్ అనమాట. ఇట్స్ కాల్డ్ బాల్కనీ పర్స్పెక్టివ్ అంటారు.
వాళ్ళకి ఎఫెక్ట్ అంటారు. సో ఎక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదు. అదేవిధంగా జంక్షన్స్ దగ్గరికి వచ్చేలేక అన్ని గతులు పడిన రోడ్లు ఉంటాయి, యావరేజ్ స్పీడ్ తక్కువైపోద్ది. ఇట్ ఈస్ సింపుల్ లాజిక్ అర్థమెటిక్, అంత పెద్ద కష్టం కాదు. కాకపోతే ఏంటంటే సమ్ టైమ్స్ యూనో వీ అన్లెస్ ఆస్ట్ ఫర్, నన్ను అడిగితే కానీ మనం పోయి నేను చెప్పాము. కానీ విశాఖపట్నం కమిషనర్గా ఉన్నప్పుడు టైంలో ఇద్దరు ఐపీఎస్ల మధ్య వివాదాన్ని కూడా చాలా సామరస్యంగా, అంటే నేను ఆనెస్ట్లీ ఎస్ యు ఆర్ రైట్, మంచి ఫ్రెండ్స్ ఇద్దరు, ఒక లేడీ ఆఫీసరు శ్రీకాంత్ గారు. బేసికల్ ఏంటంటే మంచివాళ్ళు, ఇద్దరు మంచివాళ్ళే. శ్రీకాంత్ కూడా గుడ్, వెరీ నైస్ ఆఫీసర్. సమ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. అప్పుడు ఎస్ఎస్పి యాదవ్ గారు డీజీ. సో ఎస్ఎస్పి యాదవ్ గారు అన్నారు, సాంసర్ గారు ఎట్లయినా మీరు చేయగలరా అంటే చెయ్యలేకపోవడం అనేది లేదు సార్ అన్నాను. ఐ వెంట్ టు శ్రీకాకుళం. అవును, ఐ వెంట్ టు శ్రీకాకుళం యాజ్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఐ వెంట్ టు శ్రీకాకుళం, మెట్ బ్రదర్ లాంటి వాడు, ఆయన కలిసి అతను కూడా సార్ అలా లేదు సార్ అన్నాడు. సో బేసికలీ తగాదా ఆడుకుంటే ఏమొస్తుంది చెప్పండి? ఏముంటుంది? మీరేమనుకోనంటే చెప్తా, మీడియాకి మెటీరియల్ దొరుకుతుంది, అంతే కదా. మన ప్రజలు ఏం లేదు. అందుకని మీరు శ్రీకాకుళం వెళ్ళడం మేమే డిసప్పాయింట్ అని కాదు, అదే మేబీ ఇన్ దట్ సెన్స్ ఎస్ యు ఆర్ రైట్. శ్రీకాకుళం వెళ్తే అలా అవుతుంది అనేది యు ఆర్ రైట్. బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ వస్తారా అంటే నాకు ఏంటంటే మనం అందరూ మన పిల్లలు లాంటి వాళ్ళు. నేను అప్పుడు అడిషనల్ డీజీ అవుతున్నాను. ది డిఐజీ ర్యాంక్, అక్కడ ఎస్పీ ర్యాంక్. ఏముందండి మనలో? ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేసి మీరు ఏదైనా అఫెండ్ అయితే ఐఎమ్ రెడీ టు ఎక్స్టెండ్ మై అపాలజీ, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పడానికి నాకేం ఇది లేదు. ఆ బ్రాడ్ మైండ్ సెట్ ఉంటే మనకి ఎప్పుడు ప్రాబ్లమ్స్ రావు. వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, గొడవలు వస్తాయి. నేను మీ మీద ప్రమోషన్ తీసుకోవాలి, నేను ప్లాన్ వేయచ్చు, ఇవన్నీ జరగచ్చు. ఇట్స్ ఆల్ వన్ పార్ట్. సార్ టోటల్గా మీరు మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత గంగవరం పోర్ట్ అన్నారు, అక్కడ మీ వర్క్ ఏమైనా తెలుసుకోవచ్చు? వర్క్ బేసికల్ ఏంటంటే అండి, గంగవరం పోర్టు చైర్మన్ గారు ఎక్స్ట్రార్డినరీ ఫైనాన్షియల్ డిసిప్లిన్తో ఈ పోర్టు నడిపించారు. ఎక్స్ట్రార్డినరీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ అన్న, ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అన్న, ఈ సైఫనింగ్ ఆఫ్స్ అలాంటివి అసలు వారికి నచ్చదు. దట్ ఈస్ ద రీజన్ వై డే 1 నుంచి ప్రాఫిట్లో ఉన్నటువంటి పోర్ట్. డే 1 నుంచి ప్రాఫిట్లో. ఓన్లీ థింగ్ ఈజ్, ఎక్కడైనా మీరు వెదర్ ఇట్ ఈస్ టు యువర్ ఫ్యామిలీ ఆర్ వెదర్ ఇట్ ఈస్ టు మీ ఇన్ డిపార్ట్మెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ఎవరైనా ఆదాయం పెంచుకోవాలి, ఖర్చు తగ్గించుకోవాలి. దెన్ ఓన్లీ ద ప్రాఫిట్ మార్జిన్ విల్ బీ హై అని చెప్పి మన అందరికీ తెలుసు. పెద్ద బ్రహ్మ విద్యం కాదు అది. ఆ విషయంలో నేను వచ్చిన తర్వాత ఏంటంటే కొంతవరకు ఈ ఖర్చు తగ్గించడంలో నేను హెల్ప్ చేశాను. అక్కడ మాకు జనార్దన్ రావు గారని ఒక కొలీగ్ ఉండేవారు. ఆయన రెవెన్యూ పెంచడంలో ఆయన ట్రై చేసేవారు, ఖర్చు తగ్గించడంలో కొంతమంది తయారు చేసాం. బట్ ఇట్స్ నాకు డివిఎస్ రాజు గారు చైర్మన్, వారు ఒక అవకాశం ఇవ్వడం నాకు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ ఎవర్. గ్రేట్ ఎంటర్ప్రెన్యూర్. ఈవెన్ నౌ హీజ్ ఐడియాస్ ఆర్ సంథింగ్ డిఫరెంట్ అండ్ యూనిక్గా ఉంటాయి. ప్రజెంట్ ఏం చేస్తున్నారు సార్? అయ్యా ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రజెంట్? నేను వన్స్ ది మేనేజ్మెంట్ హ్యాస్ చేంజ్డ్, ఐఎమ్ నౌ అడ్వైజర్ టు ది మేనేజ్మెంట్. So very likely that it is a tenure posting unless it is extended for. So సార్ ఫైనల్గా డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి మీరు ఇన్ని కక్కల డక్కాలు గిక్కలు అన్నీ చూసారు, ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ జరగాలి, సీనియర్ ఆఫీసర్ ఎప్పుడు ఏ విధంగా ఉండాలి అంటే పట్టుదల ఉంటున్నా కొంచెం ఎక్కడ తగ్గాలో కూడా మీరు 100% చేశారు. ఇటువంటి మీ అనుభవాలని ఒకసారి మరి నెక్స్ట్ జనరేషన్కి ఏ విధంగా చెప్తారండి? అంటే ఇప్పుడు మేము పనిచేసినప్పుడు అండి మురళి, ఒక మర్డర్ జరిగితే బెల్లంపల్లిలో అది నేనే చేసినట్టుగా డిఐజీ గారు మాట్లాడేవారు. నిజం. నక్సలైట్ మర్డర్ జరిగితే అసలు సాంబశివరావు చేసాడు మర్డర్ అంటే మాట్లాడాడు. మేము అన్నాం, సార్ ఇదేంది, మేము ఎవడో ఐఐటి కాన్పూర్ నుంచి వచ్చాము, మాకు పుస్తకాలు పురుగులో మాకు ఇంత తెలియదు అంటే సీరియస్నెస్. బెల్లంపల్లి నేను ఏఎస్పీగా ఉన్నప్పుడు స్టేషన్లో ఒక బోగి తగలబెట్టారు, ఒక బోగి, రైల్వే బోగి తగలబెట్టారు. మాకు పివి నాయుడు గారు అని డిఐజీ గారు చాలా పెద్ద ఆయన, వెరీ ఆనెస్ట్ ఆఫీసర్, నా గురువు గారు లాంటి వాళ్ళు. ఆయన అయితే ఒక మెమో ఇచ్చారు నాకు, అసలు ఈ సబ్ డివిజన్లో ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నట్టు లేడు, ఎవడో నాన్ ఐపీఎస్ ఉన్నట్టున్నాడు అన్నట్టు రాశాడు ఆయన మెమో. ఇట్ అపియర్స్ దిస్ సబ్ డివిజన్ ఈజ్ నాట్ బీయింగ్ హెల్డ్ బై అన్ ఐపీఎస్ ఆఫీసర్ అంటే రాశారు. అంటే ఇన్సల్ట్ అది. ఐపీఎస్ ఆఫీసర్గా వస్తే నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ కాదంటే ఎట్లుంటుందండి? ఇన్సల్ట్ అది. అలా అంత సీరియస్గా తీసుకున్నాడు. కానీ అక్కడ నెమ్మదిగా మేము కంట్రోల్ చేయటం, ఆ బెల్లంపల్లి నుంచి బయటకు వస్తుంటే
ఏమన్నా సార్ ఏసీఆర్లో హీ హెల్డ్ ద ఫోర్ట్ డ్యూరింగ్ ద టఫెస్ట్ పాసిబుల్ టైమ్స్. అండ్ అవుట్ స్టాండింగ్ ఆఫీసర్ అని వివేక్ దుబే గారు రాస్తే కింద పివి నాయుడు గారు అగ్రీ అని రాశారు. సో గాడ్ ఈజ్ గ్రేట్. మల్లయ్య గారు, వెంకటస్వామి, మల్లయ్య వీళ్ళందరూ మొండి చెప్పాను కదా. సో గ్రేట్ అంటే ఈచ్ ప్లేస్ ఐ హ్యావ్ హ్యూజ్ మెమరీ. అందుకనే చాలామంది మీలాంటి స్నేహితులు అడుగుతూ ఉంటారు, సార్ వై డోంట్ యు రైట్ ఏ బుక్ ఆన్ దిస్ అని. సో ఐ స్టార్టెడ్ రైటింగ్ స్మాల్ వే వాట్ ఎవర్ ఇట్ ఈస్ పాస్టరిటీకి వాట్ ఈస్ వాట్ అని. సో అలా కింద మీరు అడిగిన ప్రశ్నకు వచ్చేటప్పటికి ఈ సబార్డినేట్స్కి ఎలాంటి సజెషన్ ఇస్తారనేది. సబార్డినేట్స్తో పాటు సార్ ఫ్రెషర్స్ వస్తుంటారు. అదే సబార్డినేట్స్ అంటే అదే బేసికల్లీ. సబార్డినేట్స్ అంటే నా ఉద్దేశం కూడా అదే. బేసికల్లీ అండి ముందు పని నేర్చుకోవాలి. ఫస్ట్ పని నేర్చుకోకుండా ఏదో వైలింగ్ అవే టైం అంటే కుదరదు, నెంబర్ 1. దేనికంటే మేము పోలీస్లో మాకేమి ఐపీఎస్ ట్రైనింగ్ అనేది ఉంటుంది, కానీ ఫీల్డ్ వర్క్ ఈజ్ డిఫరెంట్ యాక్చువల్గా. సో పని నేర్చుకోవడానికి ట్రై చేయాలి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే కామన్ మ్యాన్కి ఇఫ్ యూ కెన్ డూ సమ్ జస్టిస్ కామన్ మ్యాన్కి. నా జీవితంలో ఒక 2 ఇన్సిడెంట్స్ చెప్తాను మీకు టైం ఉంటే. నిజంగా 1 ఇన్సిడెంట్ వాజ్ లైక్ దిస్. ఒకరోజు రాత్రి నాకు ఒక ఫోన్ వచ్చింది, సాంసరావు గారు మీరు డీజీగా ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి. సారీ అండి ఏమైంది అని అంటే, మా మదర్ని మేము క్రిమేట్ చేస్తున్నాం రాత్రి 1:30కి. మీ కానిస్టేబుల్ వచ్చి ప్రతి ఒక్కళ్ళు అలానే చెప్తారులేవా, మదర్ క్రిమేషన్ లేదు ఏం లేదు, ఎవరినో తెచ్చుకునేది ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి నా అసహ్యంగా మాట్లాడారు సార్. నాకు చాలా బాధ వేస్తున్నాను. ఐఎమ్ సారీ సార్ మీరు ఎవరు అని అంటే ఆయన పేరు చెప్తే నాకు కళ్ళు తిరిగిపోయినాయి. ఈ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్. నేను వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ ఎస్పీని వారి ఇంటికి పోయి చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించి రావాలని చెప్పి కోరితే 6 o'clock ఎస్పీ వెళ్ళిపోయాడు. 6 o'clock ఎస్పీ వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది అది. సాంసరావు చేసిన మంచి పనులు చాలా కరెక్ట్ చేశారు. ఎందుకంటే మా వలన వాళ్ళు తల్లి చనిపోయి వాళ్ళు క్రిమేట్ చేసుకునే పరిస్థితి వస్తే మనం ఏదో రాత్రిపూట బీట్ కానిస్టేబుల్ లాగా పోయి విజిలేసి నువ్వు ఛాయ్ తాగకూడదు అదే ఏమి ఇవన్నీ కరెక్ట్ కాదు. ఆల్వేస్ దేర్ ఈజ్ ఎ వే, వెదర్ ఈజ్ ఎ కానిస్టేబుల్ ఆర్ ఎన్ ఎస్పీ ఆర్ డిఐజీ ఆర్ డీజీ, యూ మస్ట్ బి పొలైట్ విత్ ద పబ్లిక్. మీరు అన్నారు కదా కళ్ళతోనే సమాధానం చెప్తానని, నా దగ్గర ఇంతవరకు ఆనెస్ట్లీ ఐఎమ్ టెలింగ్, డీజీగా ఉన్న 1.5 years లో కూడా ఒక్క బస్సే తగలబెట్టారు. ఒక్క బస్సే. చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి అడిగారు, చంద్రబాబు నాయుడు గారు ఏమయ్యా నీకు ఇంటెలిజెన్స్ సమాధానం ఇవ్వలేదు, ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటే పర్లేదులేండి సార్ ఏందో అన్నాను. ఒక్క బస్సే జీవితం అంతే. ఐ వోంట్ అలౌ. నేను దేనికంటే ఐ హోల్డ్ యూ రెస్పాన్సిబుల్ ఎస్పీగా. ఎస్పీ అంటే యు ఆర్ ఎ డీజీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. కరెక్ట్. సో కమింగ్ బ్యాక్ టు ది యంగ్స్టర్స్కి వచ్చేటప్పటికి ఇంకొక ఇష్యూ చెప్తున్నారు. ఇంకో ఇష్యూ అది నాకు చాలా సంతోషం. ఇది కూడా ఆయన ఎవరో కదా, నాకు ఆర్ఎస్సీ వరంగల్లో మంచి మిత్రుడు. నాకు వాళ్ళ మదర్ చనిపోతానో ఏదో చేస్తే చాలా మంచి ఆయన. ఇంకొక ఇష్యూ ఏంటంటే ఒక ఎస్ఐ గారు కృష్ణా జిల్లాలో రాత్రిపూట ఏదో పనులు చేస్తూ డ్యూటీలో ఉండి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు కంప్లీట్గా ఏదో ఈజ్ కంప్లీట్లీ ఆఫ్. అతను సామర్లకోటలో పోయి సెటిల్ అయ్యి ఉన్నాడు. ఆ జిల్లా వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు అతన్ని. వాళ్ళ మిస్సెస్ కూలీ పని చేస్తూ ఇతన్ని బతికిస్తుంది. ఇప్పుడు నక్సలైట్స్ దాంట్లో చనిపోతేనే గవర్నమెంట్ సో మచ్ ఆఫ్ దిస్ థింగ్, ఐ మస్ట్ థ్యాంక్ ఆల్ ది గవర్నమెంట్స్ ఫర్. నాకు ఎవరో ఒక లెటర్లో రాశారండి, అది లెటర్లో రాశారు, సరే ఇంత చేస్తున్నారు సార్ మీరు, ఆ అబ్బాయికి కాళ్ళు చేతులు పడిపోయినాయి యాక్సిడెంట్లో పోయి, వారి భార్య సామర్లకోటలో ఉంటూ ఏదో కష్టపడి పిల్లల్ని ఆయన్ని హస్బెండ్ని ఇట్లా పెంచుతుందని చెప్పాను. నేను వెంటనే డిఐజీ రామకృష్ణ గారు ఉన్నారు, ఏలూరు రేంజ్ డిఐజీ, నువ్వు రేపు 11 పోయి వాళ్ళ ఇంటికి పోయి ముందు ఒక 2 lakhs ఆమె చేతిలో పెట్టు. రేపు సాయంత్రానికి ఎస్పీ కృష్ణ విజయ్ కుమార్ గారు ఉన్నారు, కంప్లీట్గా ఎరియర్స్తో సహా వాళ్ళకి ఇచ్చేసేయాలి, రేపు సాయంత్రానికి ఇచ్చేసేయాలి. ఎల్లుండి పొద్దున్న నుంచి ఆయనకి ఏదో ఒకటి కూర్చొని ఉద్యోగం చేసే ఉద్యోగం ఇవ్వాలి అంతే. మీరు డేట్ టైం మారకూడదని చెప్పాను. 3 జరిగిపోయింది. వాళ్ళకి అంటే మన ఓన్ పర్సన్స్ని మనం కానిస్టేబుల్గా చేసి ఉండొచ్చు, ఎస్ఐగా చేసి ఉండొచ్చు కానీ ఎక్కడో యాక్సిడెంట్లో పోతే మనం మర్చిపోతే ఎలానండి. సో బేసికలీ యంగ్స్టర్స్కి వచ్చేటప్పటికి ఒకటి పని నేర్చుకోమని చెప్పాను, 2 బీ సింపథెటిక్. అందుకనే మాకు వాసుదేవ్ సింగ్ అని ఒక ఆయన ఉండేవారు ఎన్పీ నేషనల్ పోలీస్ అకాడమీలో, మెమరీ బాగానే ఉందండి కొంచెం. వాసుదేవ్ సింగ్ అని ఉండేవారు. ఆయన చెప్పేవారు,
నన్ను జనరల్గా ఏంటంటే అందరు నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. మనం అప్పుడు రావు సాంబశివరావు అనేటప్పటికి రావు సాబ్ అనేవాడు. సార్ నమస్కారం అంటే ఆయన హెడ్ కానిస్టేబుల్ అయినా మేము ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఆయన గురుగారు కదా నమస్కారం పెట్టాం. సార్ రావు సాబ్ పీట్ పర్ మారో లేకిన్ పేట్ పర్ నహి మారో అన్నాడు. అచ్చా, కడుపు మీద కొట్టు. దట్ ప్రిన్సిపల్ ఆల్వేస్ ఐ ఫాలోడ్ ఇన్ మై 33 years. అందుకనే సాంబశివరావు దగ్గరికి వస్తే పడరాని చివాట్లు పడతాడు. అంతా అయిపోయిన తర్వాత రే జాగ్రత్త చూసుకోరా, వైఫ్ పిల్లల్ని జాగ్రత్త చూసుకోరా అని చెప్పి పంపిస్తాను. సో బేసికలీ ఏంటంటే ఐఎమ్ హియర్ టు కరెక్ట్, అంతేగాని పనిష్మెంట్ చేయడం ఎంతసేపు చేయొచ్చండి. నేను చాలా జీవితం చాలా పనిష్మెంట్స్ ఇచ్చాను. కానీ మీ సర్వీస్లో ఇంకొకటి మర్చిపోతున్నారు సార్. డీజీగా ఉన్న టైంలో ఒక మేజర్ ఎన్కౌంటర్ రామగిరి. అంటే మీరు బెల్లంపల్లి స్టార్ట్ అయిన కదా సిచ్యువేషన్, ఇక్కడికి వచ్చేసరికి ఏఓబీలో తగ్గుతున్న పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆ ప్రాంతానికి అసలు పోవడం అనేది ఇంపాసిబుల్ అండి. బలిమల్ ఇష్యూ జరిగిన తర్వాత అసలు మూమెంట్ లేదు. మరి మీరు ఏ విధంగా గ్రే హౌండ్స్ని మోటివేట్ చేసుకొని పిన్ పాయింట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళి ఆపరేషన్ తీసుకొచ్చారు? అంటే బేసికలీ ద హోల్ క్రెడిట్ షుడ్ గో టు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అండ్ గ్రే హౌండ్స్ డిపార్ట్మెంట్, లెడ్ బై ద ఆఫీసర్స్. నేను జనరల్గా ఒక్కోసారి పేర్లు ఎందుకు చెప్పానంటే బికాస్ ఆఫ్ దిస్ థింగ్. ఐఎమ్ టెలింగ్ ఆనెస్ట్లీ, the whole credit should go to the intelligence department and greyhounds department. Intelligence means SIB kind of SIB is also with and main intelligence అని ఉంటుంది. greyhounds is was headed by operation then officer. So బేసికలీ వాళ్ళు ఎంత ప్లాన్ చేశారంటే ఎన్కౌంటర్ అయిన తర్వాత మనకు చెప్పడం, సార్ ఇలా నడుస్తూ ఉంది, ఇవాళకి 8 మంది చనిపోయారు, 11, 16 అలా నెంబర్ పెరిగిపోతూ ఉంది. ఇట్ వాస్ 3 days ఎన్కౌంటర్. మల్కాన్గిరి జిల్లాలో జరిగింది అది. సో ఆ టైంలో కొంత కోఆపరేషన్ ఒరిస్సా నుంచి రాలేదు. అంటే ఒరిస్సా నుంచి రాకపోవడం అంటే ఎటువంటి కోఆపరేషన్ అంటే మీరు ఆశ్చర్యపోతారు. కేసు కట్టం, మేము ఇది మర్డర్ పెడతాం, అలాంటి ఇష్యూ. విజయ్ కుమార్ గారు అని చాలా పెద్ద ఆయన, సీనియర్ సెక్యూరిటీ అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నేనంటే బాగా ఇష్టం కూడా, మా అందరికి కూడా ఇష్టం ఆయన. మన వీరప్పన్ విజయ్ కుమార్ గారు, ఆయన ఈ సమన్వయం కోసం పిలిచారు ఢిల్లీకి. అక్కడ కేబీ సింగ్ గారు అని ఒరిస్సాలో ఉండేవారు, మంచి ఆయనే. ఎందుకంటే కొంత ఒక మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంది. నేను ఐ టోల్డ్, సార్ ఐఎమ్ రెడీ టు అన్కండిషనల్లీ అపాలజైజ్ బట్ లెట్ దెమ్ కోఆపరేట్. ఐఎమ్ రెడీ టు అన్కండిషనల్లీ అపాలజైజ్ బట్ లెట్ దెమ్ కోఆపరేట్ అన్నాను. విజయ్ కుమార్ గారు ఒప్పుకోలేదు. సాంబశివరావు, యూఆర్ డీజీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యూ డిడ్ సచ్ ఎ గుడ్ జాబ్, నో క్వశ్చన్ అని చెప్పాను. యూ మస్ట్ డూ ఇట్ అని సమన్వయం చేసి అంటే ఎందుకంటే అబూబకర్ అనే ఒక హోంగార్డ్ చనిపోయాడు అందులో, తెలుసా మీకు అది? సో ఆ ప్లేస్కి పోతే నేను సురేంద్రబాబు గారు అందరం దీంట్లో పోయాం, హెలికాప్టర్లో పోయాం. 3 రోజులు ఎన్కౌంటర్ అంటే మేము పోయిన ఏరియాలో కూడా కొంతమంది నక్సలైట్స్ అక్కడ బతుకున్నారు. 3 రోజులు అంటే అదే అర్థం. ఫస్ట్ డేనే వెళ్ళిపోయాం కదా మేము. వాడు కనుక కొట్టిండితే నేను ఆయన ఇద్దరం వేరే రకంగా, అంటే డీజీగా చనిపోయిన వాళ్ళు మేము కూడా ఉండేవాళ్ళు. సో ఆ విధంగా ఏంటంటే అలా అయినప్పుడు ఈ అబూబకరు పాపం చిన్న కాలం అండి. మీరు అనిపిస్తుంది కాలం చిన్నది అనిపిస్తుంది, డెప్త్ చాలా ఎక్కువ. అతను సాయిల్ కూడా డిఫరెంట్ సార్, లెక్క పెడితే కిందకి వెళ్ళిపోతుంది. అంటే ఇలా మీరు నీళ్లు చూస్తే గంజి రకం ఉంటుంది. అది ఆల్మోస్ట్ ఒక వైట్ కలర్, దీంట్లో చూసాను సార్, బాక్సైట్ టైపు. సో దాంట్లో పాపం అతను చనిపోతే ఏదో నెమ్మదిగా తీసుకురావడం అంతా జరిగింది. ఆ నెక్స్ట్ డే అతనికి ప్రభుత్వ పరంగా ఒక 20 లక్షలు వస్తుంది, ఇది నక్సలైట్ దీంట్లో చనిపోతే. నేను వెల్ఫేర్ నుంచి ఒక 25 lakhs ఇచ్చాను. నేను 20 + 25 45 lakhs. అయిన తర్వాత అడిగాను, ఏం కావాలి అని అంటే, అయ్యా మాకు మీరు 24 గంటల్లో 40 లక్షలు చెక్ ఇచ్చిన వాళ్ళు ఎవరిని చూడలేదు, మేము చాలా సంతోషం. అట్లా సంతోషం అని కాదు, బాధపడుతూ అన్నారు. ఇంకేం కావాలి చెప్పానంటే, ఆధారం లేదా నా కూతురికి నా అల్లుడికి ఆధారం లేదా అన్నాను. యోగానంద్ వాస్ సిపి హియర్. సాయంత్రానికి ఇద్దరికి హోంగార్డ్స్ ఆర్డర్ ఇచ్చామని చెప్పాను. అది జరిగిపోతుంది, అయిపోద్ది. సో అట్లా మనం ఏంటంటే అదే మన గ్రే హౌండ్స్లో అబూబకర్ భవన్ అని పేరు కూడా పెట్టాం. ఆయన పేరు అది నాకు తెలియదు. అబూబకర్ భవన్ అని పెట్టాం. సురేంద్రబాబు గారు కానీ ఇంకోళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ఇదేంటి, వీ టేక్ కేర్ ఆఫ్ అవర్ మెన్, లేకపోతే మేము లీడ్ చేయలేమండి. దట్స్ వాట్. సో మెనీ టైమ్స్ మీడియా ఆల్సో హెల్ప్స్ అస్. ఒకరోజు నేను డీజీగా ఉన్నప్పుడు రాశారు, ఇన్ని చేస్తున్నారు, ఆ బాపట్లలో ఎవరో ఉన్నారు తల్లి, ఆమె పలకరించిన వాళ్ళు లేరు అని చెప్పింది. నిజంగా వెళ్దాం అనిపించింది నాకు. వెళ్ళి సారీ చెప్పి సమ్ కైండ్ ఆఫ్ ఆఫ్టర్ ఆల్ మన దగ్గర పనిచేశారు అని చెప్పి. సో కామరేడరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పోలీస్ డిపార్ట్మెంట్లో లీడర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్.
లీడర్షిప్ అంటే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏది చిన్నవాళ్ళు అంటే కింద వాళ్ళకి ఏం చేయాలి అని అంటే ఫస్ట్ పని నేర్చుకోండి. రెండవది బీ సింపథెటిక్ టు ద కామన్ మ్యాన్. ఎట్ ది సేమ్ టైం బీ ఆన్ ది సైడ్ ఆఫ్ ద లా. నేను కూడా కొన్ని అతిక్రమించిన రోజులు ఉన్నమాట వాస్తవమే. 10% టీడీపీకి చేయొచ్చు, 10% వైఎస్ఆర్సీపీకి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బొత్స సత్యనారాయణ గారు, ఉమారెడ్డి వెంకటేశ్వర గారు, పార్థసారథి గారు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకు పర్మిషన్కి వచ్చారు. మీరు ఎదురు బొక్క కూడా ఇచ్చినట్లు, బొకే కూడా ఇచ్చిన టీ ఇచ్చాను, బొకే ఇవ్వని టీ ఇచ్చాను, గ్యారంటీకి టీ ఇచ్చాను. వచ్చినప్పుడు అప్లికేషన్ పెట్టారు. దిస్ ఇస్ ఫర్ ఇన్ఫర్మేషన్ అన్నారు. ఇన్ఫర్మేషన్ నాకెందుకండి, పర్మిషన్ అడగండి అన్నాను. కాదండి పర్మిషన్ మాకెందుకు అని అన్నారు. మీకు పర్మిషన్ లేకపోతే ఎందుకు వచ్చారు నా దగ్గరికి? సో మంచి వాతావరణం జరిగింది, మంచి వాతావరణం జరిగింది. ఏం లేదు, మీరు ఊరికి రాయండి, ఇట్ మే బి పర్మిటెడ్ అని రాయండి ఇస్తాను. నేను చంద్రబాబు నాయుడు గారితో కూడా అడగలేదు, బికాజ్ ఐ వాజ్ ఎంజాయింగ్ దట్ ఫ్రీడమ్. ముఖ్యమంత్రిగా నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. అయితే యూ వాంట్ గో పాదయాత్ర, వాట్ ఇస్ రాంగ్ ఇన్ దట్? సో ఆ విధంగా దేర్ ఆర్ మెనీ థింగ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ టుక్ డెసిషన్. అంతా అయిపోయిన తర్వాత అతి కష్టం మీద రాశారు. రాసిన దాన్ని చింపేశాను నేను. ఏం పర్లేదండి మీకు రికార్డులు ఏముండదు రాసినట్టు అని చెప్పని వెంటనే పర్మిషన్ ఇచ్చాం. బయటికి పోయి చెప్పారు వాళ్ళు. మంచి సహృద్భావ వాతావరణంలో డీజీ గారు మమ్మల్ని పిలిచారు, ఇచ్చారు. సో ఐఎమ్ నాట్ అగైనెస్ట్ ఇండివిజువల్ గోయింగ్ ఫర్ ద డెమోక్రటిక్ ప్రాసెస్. అలా నేను ఎప్పుడు చేయలేదు. అది ఇట్ ఈస్ ట్రూ విత్ వైఎస్ఆర్సీపీ, విత్ టీడీపీ, వాట్ ఎవర్. ఈవెన్ జనసేన, పీఆర్పీ. జనసేన డీజీగా ఉన్నప్పుడు లేదనుకోండి, అది వేరుసంగా చెప్తాను. పీఆర్పీ ఉండేది. సార్ మీలాంటి ఆఫీసర్స్ పబ్లిక్తో కానీ ఇటు బెండ్కి కానీ రెగ్యులర్గా మాట్లాడుకోవాలి. మీరు చెప్పిన 2-3 ఇన్సిడెంట్స్ లేదు, మీరు పర్సనల్గా ఫీల్ అయ్యి వాళ్ళకి పంపడం అని చేశారు. కానీ మీరు కింద స్థాయికి వచ్చేసరికి గ్రౌండ్ లెవెల్లో వచ్చేసరికి ఆ రూట్నెస్ పోవట్లేదు సార్. యు ఆర్ రైట్. అంటే రూట్నెస్ పోవట్లేదంటే ఏంటంటే పోలీస్ అంటేనే ఒక టఫ్నెస్, కరుకుగా ఉంటేనే ఆడు పోలీసుడు, లేకపోతే కాదు అనేటువంటిది ఉంటుంది. నాకు బాగా గుర్తు, కామినేని శ్రీనివాస్ గారు ఒకరోజు నేను ఆయన కలిపి వెస్ట్ గోదావరిలో ఎక్కడ తిరుగుతా ఉంటే నేను యూనిఫామ్లో ఉన్నాను. ఎవరో ఒక స్కూల్ నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చారు. వస్తే నేను ఫుల్గా ఇలా నమస్కారం పెట్టాను, యూనిఫామ్లో ఉండే ఇలా పెడితే ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన పక్కన చూడండి డీజీ గారిని చూసి నేర్చుకున్నాను. నువ్వు ఎంత దాన్ని ఏమంటారు, నువ్వు ఎంత సాఫ్ట్గా ఉంటావు, ఎంత పొలైట్గా ఉంటావు, ఎంత మర్యాదతనంగా ఉంటావు అనేటువంటిది నీ చాయిస్. అది అట్ ది సేమ్ టైం యూ ఎంజాయ్ ఎ లాట్. మీరు అవతల మనిషికి విలువ ఇచ్చి మర్యాద ఇచ్చి చేస్తే సంతోషపడే వ్యక్తులు మీరేనే, వేరే వాళ్ళు కాదు. ఐ ఎంజాయ్ అలాట్. ఇప్పుడు ఏదో కావాలని పొగుడుతున్నారని అనుకోదు. ఆఫ్టర్ ఆల్ స్మాల్ పర్సన్ హ్యాస్ కమ్, ఈ సాట్ మై హెల్ప్, నేను చేస్తే సంతోషం నాకే కదా. సో ఆ భావం తీసుకొచ్చేటట్టు ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఎలా ఉంటుంది, 45 నిమిషాలు నాన్ స్టాప్ పరిగెత్తుడు, తర్వాత ఎవరు నిద్రపోకుండా చూడు, ఇది కాదండి. ఎవరికైనా వస్తుంది ట్రైనింగ్. ఇప్పుడు మీరు అన్నారు జుట్టు తప్పితే అంతా బాగానే ఉందో అన్నారు. రోజు ఒక అరగంట ఆడతాం. సో బేసిక్ ఏంటంటే ఐఎమ్ ఆల్సో చెప్తున్నా. సో నేను అనేది ఏంటంటే ఆ కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ని రెస్పెక్ట్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో కనుక ట్రైనింగ్ అనుకుంటే థింగ్స్ విల్ చేంజ్. వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు వాళ్ళతో. ఇప్పుడు ఏదో ట్రైనింగ్ అయిపోయింది 1 year, ఆ తర్వాత ఇంకా 33 సంవత్సరాలు ఇంకా నువ్వే అని అంటే కుదరదు. ఎస్, నేను విజయనగరం పీటీసీలో డీజీ గుండంగా అటెండ్ అయ్యాను. ఒక చిన్న ప్రోగ్రాము అటెండ్ అయితే సికామణి గారి ప్రిన్సిపాల్గా ఉండేవారు. ఉన్నప్పుడు నేను 600 మంది కానిస్టేబుల్స్ ట్రైనింగ్. ఐ వాజ్ షాక్డ్. ఏం చదువుకున్నారు మీరంటే ఎంబీఏ ఐటీ. అంటే నాకు అనిపించింది ఒకప్పుడు 7th class స్టాండర్డ్ ఉండేది కానిస్టేబుల్స్కి, ఏఆర్కి, అని నాకు గుర్తుంటలేదు. సో ఇదేమిటిది ఐటీ ఎంబీ మనం ఎలా హ్యాండిల్ చేస్తామండి? రేపు పొద్దున అరే తురే అంటే నడిచే రోజులు కాదు కదా. బికాజ్ హూ ఆర్ యూ ఆర్ అన్ ఎంబీఏ. ఒక అమ్మాయిని అడిగాను, నేను ఒక పాపను అడిగాను, ఏమ్మా నువ్వు ఎంబీఏ చదువుకున్నావు కదా, ఇక్కడికి వచ్చావు కదా, నువ్వు ఇంతకుముందు ఏం చేస్తాను? యూనో వాట్ షీ సెడ్? సార్ నేను కేఎల్ యూనివర్సిటీలో లెక్చరర్ సార్ అంది. నిజమండి. నేను స్టన్ అయిపోయాను. అదేంటమ్మా లెక్చరర్ కేఎల్ యూనివర్సిటీలో అంటే, సార్ కేఎల్ యూనివర్సిటీలో నేను లెక్చరే కానీ నాకు బయట, యూనివర్సిటీలో కాదు, ఐ షుడ్ నాట్ సే, నాకు బయట చాలా అవమానాలు ఎదుర్కొన్నాను సార్ అంత. ఏందమ్మా అంటే, నేను బస్సులో పోయినా ఇంకోటి పోయినా అక్కడెక్కడ ఎవడో గలవ వేస్తుంటారు సార్, ఏలేస్తుంటారు సార్. మా హస్బెండ్కి 2-3 సార్లు చెప్పాను సార్, ఆయన సజెస్ట్ చేశారు సార్ పోలీస్ డిపార్ట్మెంట్లో చేరమని చెప్పాను. చూడండి. సో ఐ వాజ్ సర్ప్రైజ్. అంటే ఇంత అంటే ఐ వాజ్ రియలీ. ఇప్పుడు ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే మాకు కేసు డిటెక్ట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే ఎక్స్క్లూజివ్లీ బికాజ్ ఆఫ్ ద ఎడ్యుకేటెడ్ కానిస్టేబుల్స్ అంటే. రైట్, కరెక్ట్ అండి.
అది మనం గమనించాలి. కాంటెక్స్ట్ ఇస్ చేంజింగ్. ఇప్పుడు మీ టైంలో మా టైంలో ఎలా ఉంటుందండి, మీ టైం కాకపోయినా మా టైంలో ఎలా ఉంటుందండి, ఆ చింతకాయ పచ్చడి తోపులో పడే ఆహారం అనమాట అది. ఇప్పుడు అలా కాదండి. వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ కమింగ్, వాళ్ళ తగ్గట్టుగా ఉండాలి వాడికి. అందుకని పోలీస్ స్టేషన్లు, మోడల్ పోలీస్ స్టేషన్లు ఎందుకు పెట్టాం మేము? వాడికి ఒక వర్క్ స్టేషను, ఎయిర్ కండిషన్ కైండ్. సో అలా మనం చేయాలి. అప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానాన్ని బట్టి అప్పటికప్పుడు 15 లక్షల రూపాయలు నేను వెల్ఫేర్ ఇచ్చాను ఆ ఇన్స్టిట్యూట్కి, పీటీసీ అనంతపూర్కి. ఒకరోజు లాస్ట్ పాయింట్ ఫ్రమ్ మై సైడ్, ఒకరోజు మాకు ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉంది. దాంట్లో చాలామందికి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగితే ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద వాళ్ళని ఇది చేస్తుంటాం, ఆపరేషన్స్ కట్ట పంపిస్తుంటాం. నా దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డబ్బులైనండి, ఇంకోటేనండి 55 కోట్ల వెల్ఫేర్ మనీ ఉండేది, 55 crores. ఎందుకంటే ప్రతి అక్టోబర్ 21 నాడు 15 కోట్లు ఇస్తారు, ఇంకో అక్టోబర్ 21 నాడు ఇంకో 15 కోట్లు ఇస్తారు. సో అట్లా 45 crores, 55 crores ఉండేది. చాలామంది అన్నారు, యూనియన్ వాళ్ళు వచ్చన్నారు, సార్ మా దగ్గర డబ్బులు తీసుకోండి, 100 రూపాయలు 120 రూపాయలు, మాకు స్క్రీనింగ్ చేయించండి సార్. స్క్రీనింగ్ చేస్తే ఏమి బయటకు అంతా బాగానే ఉంటాం కానీ లోపల ఏదో ఉంటుంది, దానివల్ల మీరు స్క్రీనింగ్ అంతా అయిపోయిన తర్వాత స్క్రీనింగ్కి పిలిచాం, టెండర్స్ పిలిచాం. వాళ్ళు అన్నారు, సార్ 5.5 crores అవుతుంది సార్, మీ మొత్తం 52,000 మందికి స్క్రీన్ చేస్తాం, 5.5 crores అవుతుంది అన్నారు. సో అట్లా ఈవినింగ్ 8:30 యూనియన్ వాళ్ళు అప్పుడే వెళ్ళిపోయారు. సార్ మీరు ఎంత వసూలు చేసినా మా దగ్గర నుంచి ప్రాబ్లం లేదు సార్, ఏం ప్రాబ్లం లేదు అన్నారు. అయిపోయిన తర్వాత ఎదురుగా నాకు అప్పుడే కలవడానికి మధుసూదన్ రెడ్డి గారు వచ్చారు, ఐజీపీ ఎండల్, చాలా గొప్ప ఆఫీసర్, ఎన్పీలో ఉన్నారు, ఇప్పుడు ఎన్పీలో ఉన్నారు. ఆయనతో చెప్పా, మధుసూదన్ ఇలా చెప్తున్నారు 5.5 అంటున్నారు, మనం ఏం చేద్దామంటే మధుసూదన్ ఒక చిన్న మాట విసిరేశాడు, సార్ మీలాంటి వాళ్ళకి 5.5 crores ఎక్కువ, మీ దగ్గర 55 కోట్లు ఉంది వెల్ఫేర్, మీరు తలుచుకుంటే వాళ్ళ దగ్గర తీసుకోకుండా చేయిస్తారన్నాడు. ఆయనకి తెలిసిందండి ఇదంతా. ఆయన P&L అంటే ఆయన డబ్బులు ఆయన దగ్గర, ఆయన కుబేరుడు తెలుసు, వీళ్ళందరూ వస్తున్నారని తెలుసు, అంతే స్పాట్ డెసిషన్ తీసుకున్నాం. ఎంత మంచి డెసిషన్ అంటే ఏంటంటే, నీకు యూ హ్యావ్ ది అర్జ్ టు హెల్ప్ ది కామన్ మ్యాన్. అంటే నా మనుషులే కానిస్టేబుల్స్, మా వాళ్ళే, నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళే కాదన్ను. అంటే ఏంటంటే అప్పటికప్పుడు, అంటే సెకండ్స్లో సీఎం గారు లేదు, పిఎం గారు, వెల్ఫేర్ అమౌంట్ ఈజ్ టోటలీ మై చాయిస్. అలా 5.5 crores పెట్టి చేస్తే 100 మెంబర్స్కి ఎయిల్మెంట్స్ ఉన్నట్టు తెలిసింది. అంటే ముందే ఆపరేట్ చేయాల్సి వచ్చింది. వాళ్ళందరి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి మా డీజీపీ ఆఫీస్ ఇనాగరేట్ చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ప్లే చేశాం. కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకొని, బట్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు ఈ వెల్ఫేర్ అమౌంట్ లేకపోతే మేము ఉండేవాళ్ళం కానీ సమ్ టేక్ బై పొలిటికల్ అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ ప్రొజెక్టెడ్ బికాస్ ద మనీ ఈస్ గివెన్ బై ద సీఎం. సో ఆ విధంగా మీరు చేయదలుచుకుంటే కానిస్టేబుల్స్కి కానీ, మెంబర్స్కి కానీ, మెంబర్స్ ఆఫ్ ద పోలీస్ కానీ, మెంబర్స్ ఆఫ్ ద సొసైటీకి కానీ హ్యూజ్ పొటెన్షియల్ అంటే. 75 ఏళ్ళు వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకా న్యాయం కోసం, లేకపోతే సత్వర న్యాయం కోసం, లేకపోతే నాకు అది కాదు, కరెక్ట్ కాదు. వీ మస్ట్ చేంజ్ అవర్ స్టైల్. మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు సార్, మీరున్న టైంకి ఇప్పుడున్న టైంకి మీలాంటి వాళ్ళు మెన్ వెల్ఫేర్ పబ్లిక్ దగ్గర వాళ్ళు ఇన్ని రకరకాల స్కీమ్లో వెళ్తున్నా, అంటే ఒక పోలీసే కాకుండా ఆర్టీసీ అవ్వచ్చు, లేదా ఇంకోటి విజిలెన్స్ అవ్వచ్చు, పబ్లిక్లో ఇంకా పోలీస్ పట్ల ఎందుకు ఇంకా ఇమేజ్ రావట్లేదు? ఎస్, ఇట్స్ ఏ లాంగ్ జర్నీ అండి. ఎక్సర్సైజ్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఇలా చెప్తున్నాను కదా, ఒక ఎన్కౌంటర్ జరిగినప్పుడు అప్రిషియేట్ చేయడం, వరంగల్లో చేయడం, దిశ దగ్గర, ఇది ఒక ఆస్పెక్ట్ అయితే పోలీసు వాళ్ళు హీరోలాగా చేశారని. రెండోది, ఒక కామన్ మ్యాన్కి హెల్ప్ చేసాడు. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా పుష్కరాల్లో మీరు నమ్మరు, ఒక కాళ్ళు లేని అబ్బాయిని, ఒక కాళ్ళు లేవు అతనికి, అతను స్నానానికి వచ్చాడు. మా హోమ్ గార్డ్ ఏం చేశాడు తెలుసా, అతన్ని 2 చేతులతో ఎత్తుకొని నీళ్ళల్లో స్నానం చేయించి బయటికి తీసుకొస్తున్నాడు. ఫోటో మీడియా వాళ్ళే కొట్టారు. నేనేం పిలిచాను తెలుసా అబ్బాయిని, పోస్టర్ బాయ్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది, ఇక్కడ ఉంది, నేను కావాలి మీకు చూపిస్తాను. మీకు రైట్ నౌ ఐ ప్రిజర్వ్ దట్. ఎందుకంటే అది డీజీ గారు చెప్తే చేసింది కాదు. ఒక కానిస్టేబుల్కి, అరే వాడు పాపం నిజంగా కూడా కాళ్ళు లేవు, స్నానానికి వచ్చాడు, పవిత్ర స్నానానికి వచ్చాడు. అలా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మారినప్పుడు మీరు అన్నట్టుగా ఆ ఇమేజ్ పోతుంది. ఏంటంటే వీళ్ళు బ్రిటిష్ కాలం నాటి పోలీసు వ్యవస్థ ఇది ఎలా చేయాలని. కానీ దానికి ప్రయత్నం చేయాలి. ఆనెస్ట్లీ ఒక లాంగ్ టర్మ్, ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు సర్వీస్ ఉన్నటువంటి ఆఫీసర్స్ వాళ్ళు ఏమైనా దాని మీద ప్రయత్నం చేసుకుంటూ పోతే ఇట్స్ క్లియర్, ఇట్స్ వెరీ క్లియర్.
అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇంపార్షియల్గా ఉన్నాం అనేటువంటి పిక్చర్ రావాలి, నీ మీద నమ్మకం కావాలి, నీ మీద విశ్వాసం కావాలి. అంతేగాని నేను పలాంది నాకు యూనిఫామ్లో ఇక్కడ ఒక ఎంబ్లమ్ ఉంది ఇక్కడ అవన్నీ ఇక్కడ నడవు. దోస్ డేస్ ఆర్ పీపుల్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ యూ అండ్ మీ. ప్రజలకి నేరుగా సేవ చేయాలంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ రండి, కానీ డిసిప్లిన్తో పనిచేయాలంటున్నారు నండూరు సాంబశివరావు గారు. సాంబశివరావు గారు తన సబార్డినేట్స్కి ఎలాంటి మెసేజ్ ఇచ్చారో వేరే, కానీ నేను మాత్రం సాంబశివరావు గారి నుంచి ఫైనల్గా చెప్తున్నాను. సాంబశివరావు గారి దగ్గర పనిచేసిన వాళ్ళకి అతను సొంత బిడ్డలాగా, ఒక తండ్రి ఏ విధంగా అయితే తన పిల్లలకి మంచి దారిలో వెళ్ళడానికి కష్టపడుతుంటారు, ఏ విధంగా అయితే జారి చూపిస్తుంటారు, ఆ టైంలో ఆ బిడ్డలు తండ్రి పట్ల వ్యతిరేకత చూపిస్తుంటారు, ఎందుకంటే ఆ మాటలు నచ్చక. కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అదే బిడ్డలు తన తండ్రి చెప్పిన మాటలు చిన్నప్పుడు మంచి పని చేశారని ఏ విధంగా గుర్తించి గర్వపడతారో, అదేవిధంగా సాంబశివరావు గారు పనిచేసిన బెండ్ ఇచ్చే కాంప్లిమెంట్. సాంబశివరావు గారు కోపంగా వస్తే ఆ టైంలో తిడతారు, కానీ తర్వాత వాళ్ళ భుజం మీద తట్టివారు, కానీ కడుపు మీద కొట్టడం అనేది ఆయన ఎప్పుడూ చూడలేదు. సాంబశివరావు గారి దగ్గర నేను దాదాపు 1993 నుంచి ఆయన దగ్గర నుంచి అబ్జర్వ్ చేశాను. ఆయన నిజంగా అవుట్ స్టాండింగ్ ఆఫీసర్. మనుషుల్ని ఏ విధంగా డీల్ చేయాలి, కంటి చూపుతోనే అవతల వ్యక్తిని ఎలాగ దాన్ని కంట్రోల్ చేయాలి, కొన్ని ఉదాహరణలకి ఉన్న అది ఇప్పుడు చెప్పకుండా పరిస్థితి ఉంది కాబట్టి చెప్పలేకపోతున్నా. మనిషిని అంటే ఒక కంప్లైంట్ని, ఒక కాంప్లికేటెడ్ ఇష్యూని వాళ్ళని తిట్టకుండా, వాళ్ళని కొట్టకుండా వాళ్ళలోనే కాంప్రమైజ్ అయ్యే విధంగా కూడా సార్ కొన్ని టాక్టిక్స్ ఉండేవి. అది సాంబశివరావు గారి స్టైల్. ఆ స్టైల్ అనేది సాధారణంగా అందరికీ రాదు. సాంబశివరావు గారు ఐపీఎస్ ఆఫీసర్ కాదు, నిజంగా ఎక్స్క్లూజివ్ చేసిన ఒక ఇంజనీర్. ఆయన ఒక సమస్య ఉందంటే సమస్యను పరిష్కరించడమే కాకుండా సమస్యకు రూట్ చెప్పడం కాదు, దాని ఎగ్జిట్ ఎలా కావాలని విషయం చెప్పే విషయం. కాబట్టి ఆయన ఈ రోజుకి ఎప్పటికీ కూడా పోలీస్ చరిత్రలో ఆయన నిలిచిపోతారు. ఇది ఈ వారం నండూరు సాంబశివరావు గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుస్తా. అంతా నమస్కారం.